Hari Jaya Radha Madhava Kunja Bihari Jaya Radha Madhava Gopijana Vallabha Girivaradhari Yashodanandana Vrajajana Ranjana Yamuna Tira Vanachari Yamuna Tira Vanachari Jaya Radha Madhava Kunja Bihari Gopijana Vallabha Girivaradhari Yashodanandana Vrajajana Ranjana Yamuna Tira Vanachari Jaya Radha Madhava Kunja Bihari Jai Om Vishnupad Paramahamsa Parivrajagacharya Ashtotra Shishimad Abhay Charana Aravinda Bhakti Vedanta Swami Srila Prabhupada Ki Bhagavad Gita Yadatadam Ki Jai Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya Namo Vishnupadaya Krishna Preshtaya Bhutale Srimate Bhakti Vikas Swaminiti Namine Namo Vishnupadaya Krishna Preshtaya Bhutale Srimate Bhakti Vedanta Swaminiti Namine Namaste Saraswate Deve Gauravani Pracharine Nirvisesha Shunyavadi Paschatya Deshatarine Jaya Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Srivasadi Gaura Bhakta Vrinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare మనం భగవద్గీత యథాతథం చర్చని ప్రారంభిస్తున్నాం. సో ఇప్పటి వరకు మనం ఉపోద్ఘాతం తొలి పలుకు ఉపోద్ఘాతంలో సగం వరకు చూసాం. భగవద్గీతలో చర్చించబడినటువంటి 5 విషయాల గురించి మనం చర్చించాం. ఇప్పటి వరకు భగవద్గీతలో 5 ముఖ్యమైన విషయాలు వివరించబడ్డాయి. ఆ 5 ఏమేమిటి అంటే ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ. సో దాని యొక్క పరస్పర సంబంధాలు ఏమిటి, ఈశ్వరుడ, జీవ, ప్రకృతి, కాల, కర్మ, వీటి యొక్క సంబంధాలు ఏమిటో ఈరోజు మనం చర్చిస్తాం. సో ముందుగా ఈశ్వర జీవ ఇద్దరు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఈశ్వరుడికి జీవుడికి ఇద్దరు ఒకే రకమైనటువంటి వాళ్ళు, అంటే ఇద్దరు చైతన్యాన్ని కలిగి ఉంటారు, ఇద్దరు దివ్యమైనటువంటి వాళ్ళు. మనం జీవులు అంటే ఎవరో కాదు, మనమే. మనమందరం జీవులమే. మనం దివ్యమైనటువంటి వాళ్ళం, ఎందుకంటే భగవంతుడి యొక్క అంశ కాబట్టి. భగవంతుడు దివ్యమైనటువంటి వ్యక్తి కాబట్టి మనం భగవంతుడు ఇద్దరు కూడా దివ్యమైనటువంటి వాళ్ళం.
ఈ విషయం మనకి ఇక్కడ వివరించబడింది. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతన మనస్సష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. కాబట్టి జీవులైనటువంటి మనం భగవంతుడి యొక్క అంశలం. కానీ ఈ భౌతిక ప్రపంచానికి రావడం చేత మన యొక్క చైతన్యం ఏదైతే ఉందో ఇది కలుషితం అవుతుంది. ఈ చైతన్యం అనేది ఎలాగ మారుతూ ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో వస్తున్నాం కాబట్టి, మనం జీవులం కాబట్టి భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు మనం మార్పులకు లోనవుతూ ఉంటాం. మార్పుకు లోనవడం అంటే మన చైతన్యం అనేది మార్పు చెందుతాం, అపవిత్రం అవుతుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఎప్పుడైతే సాంగత్యం, ఈ త్రిగుణాలు 3 గుణాల యొక్క సాంగత్యం కారణం చేత మనం భౌతికమైనటువంటి లక్షణాలకి లోబడి నడుస్తూ ఉంటాం. 3 గుణాలు చేత, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. శ్రీల ప్రభుపాదుల గారు ఉదాహరణ ఏమని ఇస్తారంటే, ఇప్పుడు మీరు కలర్డ్ గ్లాస్ ఉంటుంది, అద్దం ఉంటుంది. ఆ కలర్డ్ గ్లాస్ నుంచి మీరు ఒక వెలుగుని పంపించినట్లయితే, ఏ వెలుగులైతే ఏ రంగులైతే ఆ అద్దం ఉంటుందో ఆ రంగు వెలుతురు మీకు కనిపిస్తుంది. వెలుతురు అనేది ఎలా ఉంటుంది? చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ దేని యొక్క సంపర్కంలో అది సాంగత్యం చేస్తుందో అటువంటి రంగుని ప్రదర్శిస్తుంది. సో అదేవిధంగా జీవాత్మలమైనటువంటి మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఏ గుణాలతో సాంగత్యం చేస్తామో అటువంటి చైతన్యాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. కానీ భగవంతుడు అవతరించినప్పుడు, ఈశ్వరుడు అనేటువంటి భగవంతుడు అవతరించినప్పుడు అలా కాదనమాట. ఆయన భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు ఈ భౌతికమైనటువంటి విషయాల చేత కలతికి గురవరు. ఈ కామ, క్రోధ, లోభ, మదమత్సరాలు అన్నిటికీ అతీతమైనటువంటి వ్యక్తి. ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయి వీటి అన్నిటికీ అతీతమైనటువంటి వ్యక్తి భగవంతుడు. ఆయన మనకులాగా కలుషితం చెందడం అనేది ఉండదు. సో అది ఇక్కడ శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు. One cannot say anything about the transcendental Lord without being free from the material contaminated consciousness. So the Lord is not materially contaminated. Our consciousness at present moment, however, is materially contaminated. సో భగవద్గీత మనకి ఏమని నేర్పిస్తుంది అంటే, ఈ కలుషితమైనటువంటి చైతన్యం నుంచి, ఈ మలినాలతో ఉన్నటువంటి చైతన్యంని ఎలా పవిత్రీకరణ చేసుకోవాలి, ఎలా పవిత్రం పొందాలి. రకరకాలైనటువంటి చైతన్యంలో ఉన్నాం. సో వాస్తవానికి మన యొక్క శుద్ధమైనటువంటి చైతన్య స్థితికి ఎలా మనం చేరుకోవాలి? శుద్ధమైనటువంటి ఆత్మస్థితి అంటే ఏమిటి? భగవంతుడి యొక్క సేవలో ఉండడం. భగవద్గీత అదే మనకి చెప్తుంది. భగవద్గీత ఈస్ టీచింగ్ that we have to purify this materially contaminated consciousness. In pure consciousness, our activities will be devoted to the will of the Ishvara. That will make us happy. So ఇక్కడ ఈశ్వరకి మనకి సంబంధం ఏమిటంటే, జీవులైనటువంటి మనం పతనం అవ్వడానికి అవకాశం ఉంది. భౌతిక ప్రపంచానికి మన యొక్క చైతన్యం అపవిత్రం అవుతుంది. అంటే మన యొక్క చైతన్యం అపవిత్రం అవుతుందని భౌతికమైనటువంటి చైతన్యంగా మారుతుంది. కానీ భగవద్గీత కృష్ణుడు ఉపదేశించింది కారణం ఏమిటంటే, ఈ మలినమైనటువంటి చైతన్యాన్ని పవిత్రీకరణ చేసుకోవడం. అది ఎలా సాధ్యం అవుతుందంటే, మళ్ళీ ఈశ్వరుడి యొక్క సేవలో మనం ఎవరి యొక్క భాగాలుగా ఉన్నామో, ఎవరి యొక్క అంశాలుగా ఉన్నామో ఆయన యొక్క సేవలో మనం మళ్ళీ నిమగ్నం కావడం చేత మనం పవిత్రం చేసుకోవచ్చు. సో దట్స్ ద పాయింట్ హియర్. ఇట్ ఈస్ నాట్ దట్ వీ హ్యావ్ టు సీజ్ ఆల్ యాక్టివిటీస్. అంటే భగవత్ సేవలో ఉండడము అంటే పని చేయకుండా ఉండకపోవడం కాదు. మన యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో, మన యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం చేయడం. ఆ విధంగా మన యొక్క పనులని భగవత్ సేవలో నిమగ్నం చేయడం చేత దానిని ఏమంటారంటే భక్తి అంటారు. భక్తి అంటే ఏదో కాదు, మనం ఏదో ఊహించుకుంటాం. భక్తి అంటే ఆధ్యాత్మిక జీవితం అంటే ఇంకా ఉన్నదంతా త్యజించాలి, ఉన్నదంతా త్యజించి ఏం చేయకుండా, ఏం తినకుండా, పడుకోకుండా ఏదో హిమాలయాలకు అడవులకు వెళ్ళిపోవాలి అనేసి. కానీ భక్తి అనేది మనం అనుకున్నంత కష్టమైనటువంటిది కాదు. ఎందుకంటే ఇది జీవి యొక్క సహజమైనటువంటి స్వభావం. ఇంద్రియాలకి నాదుడైనటువంటి ఋషికేశుడి యొక్క సేవలను నిమగ్నం చేయడం, దీనినే భక్తి అంటారు. ప్రతి ఒక్కరికి తినాలని ఉంటుంది, ప్రతి ఒక్కరు తినకుండా ఉండలేరు. కానీ భక్తి అంటే ఏమిటి? దానిని కృష్ణుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం. దానినే భక్తి అంటారు. భక్తి అనేది ఏదో కఠినమైనటువంటి విషయం కాదు. ఇది ఎవరు చేయగలరు, ఇది ఇప్పుడు సాధ్యం అవుతుందా అంటే వాళ్ళకి అవగాహన లోపమని అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ ప్రభుపాదులు దాన్ని వివరిస్తున్నారు. భక్తి అంటే ఏమిటి? మన యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం చేయడం. సాధారణమైనటువంటి వాళ్ళకి కొన్నిసార్లు అర్థం కాదు. మీరు భక్తులు అంటారు, కానీ మీరు కూడా తింటూ ఉన్నారు, మీరు పడుకుంటున్నారు, మీరు తింటున్నారు. ఇంకా ఏమంటారంటే, మనం భగవద్గీత ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇదేంటి స్వామీజీ మీరు కూడా భగవద్గీత అమ్ముతున్నారు, పుస్తకాలు అమ్ముకుంటున్నారు. కానీ ఇది భౌతికమైనటువంటి పని కాదు.
ఎవరి యొక్క ఆనందం కోసం చేస్తున్నాం ఈ పనులన్నీ కూడా? భగవద్గీత ఎవరి కోసం? భక్తులు ఎందుకు భక్తులు పని చేస్తున్నారంటే దేని గురించి పని చేస్తారు? కృష్ణ ప్రీత్యర్థం పని చేస్తారు. దాన్ని భక్తియుక్త సేవ అంటారు. మనం ప్రసాదం స్వీకరిస్తాం, ఆహారం కాదు. ఆహారం అంటే మామూలుగా ఏవైతే బయట వండుకొని తింటారో దాన్ని మామూలుగా ఏంటంటే ఆహారం అంటాం. కానీ ఇది ప్రసాదంగా మనం నివేదన చేసి భగవంతుడికి సమర్పించడం ద్వారా ఏమవుతుందంటే అది పవిత్రం అవుతుంది. కాబట్టి అది ప్రసాదంగా స్వీకరించాం, కాబట్టి అది భక్తి అవుతుంది. భగవత్ ప్రీత్యర్థం మనం చేస్తున్నాం. ఈ విధంగా మన యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా భగవత్ ప్రీత్యర్థం మనం చేసినట్లయితే అప్పుడు మనం ఈ భౌతికమైనటువంటి చైతన్యాన్ని పవిత్రీకరణ చేసుకోవచ్చు. ఇది విధానం అనమాట. సో ఈశ్వరుడికి జీవుడికి ఉన్న సంబంధం ఏమిటి? జీవుడు ఈశ్వరుడికి సేవ చేయాలి, దివ్యమైనటువంటి వాళ్ళం. కానీ భౌతిక ప్రపంచానికి పతనం చెందడం చేత మన యొక్క చైతన్యం అనేది మలినమైంది. సో దీన్ని పవిత్రం చేయడానికి ఆయన విధానం ఏమిటంటే ఆయనకి సేవ చేయడం, భక్తియుక్త సేవలో నిమగ్నం అవ్వడం. సో ప్రభుపాదులు చెప్తున్నారు, వీఆర్ మెటీరియలీ కంటామినేటెడ్, వీఆర్ కాల్డ్ కండిషన్డ్. False consciousness is exhibited under the impression that I am a product of material nature. This is called false ego. One who is observed in the thought of bodily conception cannot understand his situation. Bhagavad Gita was spoken to liberated one from the bodily conception of life. And Arjuna put himself in the position in order to receive the information from the Lord. One must become free from the bodily conception of life. This is the preliminary activities for the transcendentalist. One who wants to become free, who wants to become liberated, must first of all learn he is not material body. సో ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు, ప్రస్తుతం మనం బద్ధ స్థితిలో ఉన్నాం. బద్ధ స్థితి అంటే ఏంటి? నేను ఈ శరీరం అనేసి అనుకోవడం, తప్పుడు అవగాహనలో ఉండడం. సో ఫస్ట్ మనం ఏమనుకుంటామని మనం ఈ శరీరం అనుకుంటాం. దీనినే మిథ్యాహంకారము అని ప్రభుపాదులు చెప్తున్నారు. మిథ్యాహంకారం అంటే ఏంటి? నేను ఏదైతే కాదో, నేను ఎవరిననేది తెలియకపోవడం, తప్పుగా నేను ఈ శరీరం అనేసి భావించడం. కాబట్టి భగవద్గీత మనకి ఏమని చెప్తుందంటే ఈ శరీర చైతన్యం నుంచి ఒకడు బయటికి రావడం ఎలాగా. సో మొట్టమొదటి ఉపదేశం భగవద్గీతలో మనకి 2వ అధ్యాయంలో కృష్ణుడు ఫస్ట్ ఉపదేశించేది ఏమిటంటే నువ్వు శరీరం కాదు, ఆత్మ. సో ఈ విషయాన్ని మనకి భగవద్గీతలో కృష్ణుడు నేర్పిస్తున్నారు. సో ముందుగా మనం ఈ శరీర చైతన్యం నుంచి మనం బయట రావాలి. దీనినే ముక్తి అంటారు. ముక్తి, చాలా మంది ముక్తి అనేటువంటి పదానికి అర్థం తెలియదు. కానీ ప్రాపర్ ముక్తిరహిత్వా అన్యతా రూపం స్వరూపేణ వ్యవస్థితి. ముక్తి అంటే ఏమిటి? ఈ భౌతికమైనటువంటి మలినాల నుంచి బయటపడి శుద్ధమైనటువంటి చైతన్యంలో నిలబడి ఉండడం. శుద్ధమైనటువంటి చైతన్యంలో భగవత్ సేవ చేయడం, దీనినే ముక్తి అంటారు. కాబట్టి నేను ఈ శరీరం కాదు, జీవాత్మ యొక్క స్థితి, కృష్ణుడికి సేవ చేయడం, దానినే ముక్తి అంటారు. సో ఈ భగవద్గీత ఒక ఉపదేశం ఇదంతా కూడా దేని గురించి అంటే చివరికి ఒక వ్యక్తిని పవిత్రీకరణ చేసి తన యొక్క చైతన్యాన్ని శుద్ధీకరణ చేసి ఆయన్ని భగవద్ధామం తీసుకోవడానికి, అంటే మోక్షం సాధించడానికి, ముక్తి పొందడానికి భగవద్గీత యొక్క ఉపదేశాలన్నీ కూడా. సో చైతన్యం అనేది కాన్షియస్నెస్ ఈస్ ఆల్రెడీ దేర్ బికాస్ వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లార్డ్. బట్ ఫర్ అస్ దెర్ ఇస్ అఫినిటీ ఆఫ్ బీయింగ్ అఫ్లిక్టెడ్ బై ద ఇన్ఫీరియర్ మోడ్స్. But the Lord being the Supreme, He is never affected. That is the difference between the Supreme Lord and the individual souls. సో ఇక్కడ భేదం ఏమిటి? మనం చర్చించుకున్న దాంట్లో భగవంతుడికి చైతన్యం ఉంది, మనకి చైతన్యం ఉంది. కానీ మనకి ఆయనకున్న తేడా ఏమిటంటే మనం భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు బద్ధ స్థితిలో అవుతాం, మనం మలినానికి గురవుతాం. ఈ 3 గుణాలు మనల్ని ప్రభావితం చేపిస్తాయి. కానీ భగవంతుడికి అలా ఏముండదు. ఆయన గుణాతీతుడు, గుణానికి అతీతమైనటువంటి వాడు. కాబట్టి ఆయనకి ఇటువంటి సమస్యలు ఏముండదు. కాబట్టి ఇక్కడ ప్రభుపాదులు వారు ఇక్కడ విషయాన్ని చెప్తున్నారు. వాట్ ఈస్ కాన్షియస్నెస్? అసలు చైతన్యము అంటే ఏమిటి? ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం, జీవాత్మ అంటే చైతన్యాన్ని కలిగి ఉంటుంది, భగవంతుడు చైతన్యాన్ని కలిగి ఉంటాడు. అసలు చైతన్యము అంటే ఏమిటి? ప్రభుపాదులు వారు చెప్తున్నారు, కాన్షియస్నెస్ ఇస్ ఐ యామ్, అంటే నేను ఉన్నాను అంటే అది చైతన్యం. చైతన్యం కలిగి ఉన్నాను అంటే ఎవరు చైతన్యాన్ని కలిగి ఉన్నారు? చైతన్యం అంటే ఏంటి? చైతన్యం అంటే ఒక వ్యక్తి చైతన్యాన్ని కలిగి ఉన్నాడు, చేతనాన్ని కలిగి ఉన్నాడు. చేతనం అంటే నేనే. అంటే నేనంటే ఎవరు? దెన్ వాట్ ఐ యామ్ అంటే నేను ఎవరు? భౌతికంగా నేను ఎవరు అనేసి అడిగితే సాధారణంగా ఏమనుకుంటారు? నేను పలానా వ్యక్తిని, ఐఎమ్ ద లార్డ్ ఆఫ్, ఐఎమ్ సర్వేర్, ఐఎమ్ ద ఎంజాయర్, ఇదంతా కూడా నేనే భోగిస్తున్నాను అనేసి నేను అనుకుంటాను. కానీ ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు, ద వరల్డ్ రివాల్వ్స్ బికాస్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ థింక్స్ దట్ హి ఈస్ ద లార్డ్ అండ్ క్రియేటర్ ఆఫ్ ద మెటీరియల్ వరల్డ్. Material consciousness has 2 physical divisions.
One is that I am the creator and other is that I am the enjoyer. But actually Supreme Lord is both the creator and the enjoyer and the living entity. Being part and parcel of the Supreme Lord is neither the creator nor the enjoyer but the cooperator. He is the creator, created and enjoyed. For instance, a part of a machine cooperates with the whole machine. A part of a body cooperates with the whole body. The hand, leg, eye and so on are all the part and parcel of the body. But they are not actually the enjoyer. The stomach is the enjoyer. The leg moves, the hand supplies the food and the teeth chew, and the part and parcels, all the parts of the body are engaged in satisfying the stomach. But the stomach is principal factor that nourishes the body's organization. Therefore, everything is given to the stomach. One nourishes the tree by watering its root, and one nourishes the body by feeding the stomach. For if the body is to be kept in a healthy state, then the parts of the body must cooperate to feed the stomach. Similarly, the Supreme Lord is the enjoyer and the creator. And we as subordinate living beings are meant to cooperate to satisfy Him. The cooperation will actually help us. Just as the food taken by the stomach will help all the other parts of the body, if the finger of the hand think that they should take the food themselves instead of giving to the stomach, they will be frustrated. The central figure of the creation and of the enjoyment of the Supreme Lord and the living entities are cooperators. By cooperation and enjoying, the relation is also that the master and the servant, the master is fully satisfied, then the servant is satisfied. Similarly, the Supreme Lord should be satisfied. Although the tendency to become creator and the tendency to enjoy the material world are although there in the living entity, because these tendencies are there in the Supreme Lord who has created the manifested cosmic world. We shall find therefore in Bhagavad Gita the complete whole is compared for the Supreme Controller. The controller, living entity is the cosmic manifestation, eternal time and karma or activity, and all these are explained in this text. Of all taken completely from the complete whole, and the complete whole is called the Supreme Absolute Truth. The complete whole and the complete Absolute Truth and the complete personality of Godhead Shri Krishna, all manifestations are due to His different energies. He is the complete whole. సో ఇక్కడ ప్రాపర్లో బేసికల్గా ఏమని వివరిస్తున్నారంటే ఈ జీవికి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటనేది మనం ఇందాకడే చర్చించుకుంటాం. అంటే జీవి భగవంతుడి యొక్క అంశ, కాబట్టి భగవంతుడి యొక్క అంశగా జీవి ఏం చేయాలంటే భగవత్ సేవ చేయాలి. కానీ ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఒక్కొక్కరు ఏమనుకుంటారంటే నేను సేవ చేయకూడదు అంటే నేను భోగించాలి అనేసి అనుకుంటారు. వాస్తవానికి భౌతిక ప్రపంచం అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు సాధారణంగా, నేను అనుభవించాలి, నేను ఎలా భోగిస్తాననేసి ఆలోచిస్తారు. కానీ వాస్తవానికి మనం భోగించే వాళ్ళం కాదు. మనం ఎంత భోగించడానికి ప్రయత్నించినా మనం ఎక్కడ భోగిస్తున్నాం చెప్పండి? ప్రతి ఒక్కరు ఏదో సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప భోగించడం అనేసి అనుకుంటారు భోగించాలని. కానీ వాళ్ళు ఎంతవరకు భోగించగలరు ఈ భౌతిక ప్రపంచాన్ని? సేవ చేయకుండా ఎవరికి ఆనందం అనేది రాదు. కానీ సేవ అనేది ఎవరికి చేయాలనేది తెలియట్లేదు. ప్రతి ఒక్కరు సేవ చేస్తూనే ఉన్నారు, సేవ చేయకుండా ఎవరు ఉన్నారు? కాబట్టి ఇక్కడ ప్రభుపాదులు చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ చేతులు కానీ లేదా కాలు, ఇది శరీరం యొక్క భాగాలు, శరీరం యొక్క భాగం. సో శరీరం యొక్క భాగంగా చేతులు ఏం చేయాలి? ఉదరానికి ఆహారాన్ని సరఫరా చేయాలి. ఉదరానికి ఆహారాన్ని సరఫరా చేయకుండా చేతులనే నేను ఉంచుకున్నాను అనుకోండి, ప్రతిరోజు నేను ఉదరానికి వేస్తున్నాను, ఈరోజు నేను చేతులనే పెట్టుకుంటాను అనేసి చేతులు మాత్రం కడుపుకు ఆహారం ఇవ్వకుండా ఉదరానికి ఇవ్వకుండా ఉన్నదనుకోండి, ఏమవుతుంది? నీరసమైపోతుంది. చేతులు పనిచేయదు, కాళ్ళు పనిచేయదు. కాబట్టి చేతులు అనేవి ఈ శరీరం యొక్క భాగాంశం కాబట్టి కడుపుకు ఆహారాన్ని సరఫరా చేసినట్లయితే చేతులు పుష్టిగా ఉంటాయి, శరీరం కూడా పుష్టిగా ఉంటుంది. ఇంకొక ఉదాహరణ ప్రభుపాదులు చెప్తున్నారు, మనం చెట్టు వేరుకి నీళ్ళు పోస్తాం. ఎందుకు వేరుకి నీళ్ళు పోస్తాం? మనం తినేది కాయే కదా, కాయకి నేరుగా నీరు పోయొచ్చు కదా. లేదా పువ్వు కదా మనం వాడేది, పువ్వుకి నేరుగా నీరు పోయొచ్చు కదా. ఆకులకు నీరు పోయొచ్చు కదా, కొమ్మలకు నీరు పోయొచ్చు కదా. కానీ నీరుకి ఎక్కడ పోస్తాం? మూలానికి పోస్తాం, వేరుకు పోస్తాం. చెట్టు యొక్క వేరుకు నీళ్ళు పోసినట్లయితే ఏమవుతుంది? అంత కూడా సంతృప్తి చెందుతుంది. సో అదేవిధంగా భగవంతుడు అయినటువంటి కృష్ణుడి యొక్క భాగాలు కాబట్టి మనం అంతా కూడా కృష్ణుడికి మనం సేవ చేసినట్లయితే, ఈశ్వరుడు అయినటువంటి కృష్ణుడికి మనం సేవ చేసినట్లయితే మనం ఆనందంగా ఉంటాం, అందరూ కూడా ఆనందంగా ఉంటారు. సో ఇది విధానం అన్నమాట. కాబట్టి భగవద్గీత మనకి ఈ విషయాలన్నింటిని కూడా వస్తుంది. భగవంతుడు ఎలాగా, భగవంతుడికి సేవ చేయడం ఎలాగా,
సో ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇన్ గీత దట్ ఇంపర్సనల్ బ్రహ్మన్ ఈస్ ఆల్సో సబార్డినేట్. సో ప్రతి ఒక్కరు భగవంతుడి యొక్క ఏమిటి సబార్డినేట్. సబార్డినేట్ అంటే భగవంతుడికి కిందే ఉన్నారు అందరూ కూడా. ఎవరికి భగవంతుడికి పైన ఎవరు లేరు. భగవంతుడు అంటే కృష్ణుడు, కృష్ణుడికి ఉన్నతంగా ఎవరు లేరు. కృష్ణుడు భగవద్గీతలో ఏమంటాడంటే అసమ ఊర్ధ్వ అత పరతరం నాణ్య కించిత్ అస్తి ధనంజయ. కించిత్ అస్తి ధనంజయ అంటాడు. కించిత్ కూడా నాకన్నా ఎక్కువ ఏమీ లేదు. కించిత్ అంటే చాలా కొద్దిగా, కొద్దిగా కూడా ఏమీ లేదు. నేనే అనంతమైనటువంటి అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. సో దాని ప్రకారం మనం చూస్తే ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు ద ఇంపర్సనల్ బ్రహ్మన్ ఇస్ ఆల్సో సబార్డినేట్ టు ద కంప్లీట్ సుప్రీం పర్సన్. కొంతమంది అనుకుంటారు భగవంతుడు ఈశ్వరుడు అంటే ఆయన ఒక నిరాకారమైనటువంటి జ్యోతి అనేసి, కానీ భగవద్గీత అలా చెప్పడం లేదు. కృష్ణుడు ఏమంటున్నాడు, బ్రహ్మణోహి ప్రతిష్టాహం. ఆ బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో ఆ బ్రహ్మజ్యోతి అనేటువంటిది నా నుండే వస్తుంది. ఆ బ్రహ్మజ్యోతికి మూలము నేనే. ఇక్కడ ప్రభుపాదులు ఉదాహరణ ఇస్తున్నారు. బ్రహ్మన్ ఇస్ మోర్ ఎక్స్ప్లిసిట్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద బ్రహ్మసూత్ర టు బి లైక్ ద రేస్ ఆఫ్ ద సన్షైన్. అంటే బ్రహ్మన్ అనేటువంటిది ఏమిటంటే భగవంతుని నుండి వచ్చేటువంటి వెలుగుగా వివరించబడింది. ఎలాగంటే ఇప్పుడు ఒక ఉదాహరణకి సూర్యుడు తీసుకోండి. సూర్యుడు నుండి సూర్యకిరణాలు అనేది వస్తున్నాయి. అక్కడ సూర్యలోకం అనేది ఉంది. అక్కడ సూర్యదేవుడు కూర్చున్నాడు, వివస్వాన్ అక్కడ ఉన్నాడు. ఆయన నుంచి వచ్చేటువంటి వెలుగు కూడా వస్తుంది. సో అదేవిధంగా భగవంతుడు అయినటువంటి వాడు ఉన్నాడు, ఆయన నుండి వచ్చేటువంటి వెలుగు ఒకటి ఉంటుంది. కానీ ప్రారంభ స్థాయి అవగాహన ఏమొస్తుందంటే ఓ సూర్యుడు అంటే వెలుగేమో. ఇంకొకటి మంచి ఉదాహరణ ప్రభుపాదులు తరచుగా ఇచ్చేటువంటి ఉదాహరణ ఏమిటంటే మనకి కొండ కనిపిస్తుంది దూరంగా. మన కొండ చూడంగానే ఇదే కొండ అనుకుంటాం, ఓ కొండ అంటే చాలా పెద్దగా ఉంటుందేమో అనేసి. కానీ కొంచెం మీరు దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు కనిపిస్తుంది ఓహో పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, కొన్ని చెట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళండి, కొండ పైకి ఎక్కి చూడండి, అక్కడ మనుషులు ఉంటారు, ఇల్లులు ఉండొచ్చు, జంతువులు ఉండొచ్చు, ఆ చెట్లకు పళ్ళు కనిపిస్తాయి, ఇవన్నీ కూడా కనిపిస్తుంది. సో అదేవిధంగా ఈశ్వర అనేటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు 3 విషయాలు మనకు అవగాహనకు వస్తుంది. ఏమేమిటి ఆ 3 విషయాలు? భాగవతంలో మనకి వివరించబడింది. భాగవతం ఏమని చెప్తుందంటే వదంతి తత్వవిదస్తత్వం యజ్ఞానం అవ్యయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే. సో 3 విషయాలు ఉన్నాయి. భగవాన్ అంటే పరమసత్యాన్ని అర్థం చేసుకోవడం మూడు స్థాయిలో ఉంటుంది. మొదటి స్థాయి ఏమిటంటే ఈ బ్రహ్మన్ అనే దాన్ని అర్థం చేసుకోవడం. బ్రహ్మన్ అంటే ఏమిటంటే భగవంతుడి యొక్క తేజ కాంతిని అర్థం చేసుకోవడం. ఇంకా మీరు సన్నిహితంగా వెళ్ళినట్లయితే భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, ప్రతి ఒక్క హృదయంలో పరమాత్మగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి హృదయంలో ఉన్నాడు పరమాత్మ అంటే ఆయన ఒక నిరాకారమైనటువంటి జ్యోతి మాత్రమే కాదు, ప్రతి హృదయంలో ఉన్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు. ఇంకా మీరు దగ్గరికి వెళ్ళినట్లయితే ఇంకా 3వ అవగాహన ఏంటి? భగవంతుడికి రూపం అనేటువంటిది ఉంది. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానందమైనటువంటి విగ్రహుడు కృష్ణుడు. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. సో భగవంతుడు శాశ్వతమైనటువంటి వాడు, పూర్తి జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు, సంపూర్ణమైనటువంటి ఆనందంగా ఉన్నటువంటి వాడు. సో ఇందులో మీరు బ్రహ్మనే పరమ సత్యం అనేసి అనుకున్నట్లయితే, అంటే పరబ్రహ్మం అంటే నిరాకారమైనటువంటి జ్యోతియే భగవంతుడు ఈశ్వరుడు అనుకున్నట్లయితే, అప్పుడు భగవంతుడికి శాశ్వతత్వాన్ని మీరు అర్థం చేసుకుంటారు. కానీ ఆనందం అనేది ఎక్కడ ఉంది? అక్కడ పూర్తి జ్ఞానం అనేది ఎక్కడ ఉంది? సో భగవంతుడి ఒక వెలుగు, ఆ వెలుగు అనేది శాశ్వతత్వాన్ని సూచిస్తుంది. కానీ అక్కడ ఆనందం అనేది ఎక్కడ ఉంది? లేదా అక్కడ జ్ఞానం అనేది ఎక్కడ ఉంది? వెలుగు అంతే. కానీ మీరు పరమాత్మ స్థాయికి అర్థం చేసుకున్నట్లయితే, పరమాత్మ స్థాయి అంటే అక్కడ జ్ఞానం కూడా ఉంటుంది. చిత్ అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవచ్చు. సచ్చిత్ నాలెడ్జ్, జ్ఞానం ఉంటుందో భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, ప్రతి హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. మరి ఆనందం అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే భగవాన్ సచ్చిదానందమైనటువంటి విగ్రహ అంటే రూపము. కాబట్టి మనకి బ్రహ్మ సంహితలో ఏమని వివరించబడిందంటే ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సో భగవంతుడు అయినటువంటి వాడు సచ్చిదానందమైనటువంటి విగ్రహుడు. సో భగవాన్ అంటే ఆయన శాశ్వతంగా ఉంటాడు, సంపూర్ణమైనటువంటి జ్ఞానం, ఆనందంతో ఉంటాడు. అంటే భగవంతుడు ఒక్కడే కాదు, ఆయనతో అనుచరులందరూ ఉంటారు, ఆయన యొక్క సఖులు ఉంటారు. సో ఆయనతో ఆయన యొక్క భక్తులు అందరూ కూడా ఉంటారు. భగవంతుడు ఒంటరిగా లేడు, భగవంతుడికి అనంతమైనటువంటి విస్తరణలు ఉన్నాయి. సో దాన్ని ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. పీపుల్ విత్ లెస్ ఇంటెలిజెంట్ కన్సిడర్ సుప్రీం ట్రూత్ టు బి ఇంపర్సనల్.
సో ఎవరైతే బుద్ధి తక్కువ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే పరమసత్యాన్ని నిరాకారంగా భావిస్తారు. సో మనకి రూపం ఉంది, నాకు రూపం ఉంది, మా నాన్నగారికి రూపం ఉంది, మా తాతగారికి రూపం ఉంది. ఇలా అంతిమంగా మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళినట్లయితే భగవంతుడికి రూపం లేదని ఎలా చెప్తారు? చాలా సరళమైనటువంటి సత్యం. దీన్ని అర్థం చేసుకోవడానికి మనకి పెద్దంత వేదాల యొక్క జ్ఞానం అవసరం లేదు. ప్రతిదీ మనకి రూపం కనిపిస్తుంది. సో ఈ రూపానికి మూలమైనటువంటి దానికి రూపం లేదని ఎలా చెప్తారు మీరు? అంత భగవంతుడి నుంచి వస్తుంది, అంత పరమసత్యం నుంచి వస్తుంది. సో పరమసత్యం నుంచి వచ్చేటువంటి ప్రతిదానికి రూపం కనిపిస్తుంది మనకి. మరి పరమసత్యానికి రూపం లేదని ఎలా చెప్తారు? సో ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవడంలో మనకి ఇన్ని రకాలుగా వివరించారన్నమాట ప్రభుపాదుల వారు. సో బుద్ధి తక్కువ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడు నిరాకారమైనటువంటి వాడు అనేసి. కానీ మనకి శాస్త్రాల్లో వివరించబడింది నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో యో బహునాం యో విదదాతి కామాన్. యాజ్ వి ఆల్ ఆర్ ఇండివిజువల్ లివింగ్ బీయింగ్స్ అండ్ హ్యావ్ అవర్ ఇండివిజువాలిటీ. మనకి ఎలాగైతే మనకి ఒక వ్యక్తిత్వం అనేది ఉందో అదేవిధంగా భగవంతుడికి కూడా ఒక వ్యక్తిత్వం అనేది ఉంది. మనమందరం ఒక వ్యక్తి, మీరు ఒక వ్యక్తి, నేను ఒక వ్యక్తి, ప్రతి ఒక్కరు ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు. సో అదేవిధంగా భగవంతుడు కూడా ఒక వ్యక్తియే. కానీ భగవంతుడు అయినటువంటి వాడు మనలాంటి సాధారణ వ్యక్తి కాదు. ఆయన అందరినీ పోషించాడు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం. ఇక్కడ బహువచనం ఉంది, ఏకవచనం ఉంది. సో ఏకవచనంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు బహువచనంలో ఉన్నటువంటి మనం అందరికీ, అంటే జీవులందరికీ కూడా పోషించేది ఎవరు అంటే ఆయనే. ఏకో యో బహునాం యో విదదాతి కామాన్. సో ఉపనిషత్తులు ఏది కూడా అంత ఒకటని చెప్పట్లేదు, లేదా భగవంతుడి యొక్క వ్యక్తి లేదనేసి చెప్పట్లేదు. శాస్త్రంలో చక్కగా వివరించబడింది. నిత్యో నిత్యానాం, ఒకడు ఉన్నాడు, నిత్యో ఏకవచనం, నిత్యానాం జీవులందరూ కూడా, చేతనశ్చేతనానాం ఏకో యో బహునాం. ఆ ఏకవచనంలో ఉన్నటువంటి వాడు బహువచనంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా పోషణని ఇస్తున్నాడు. ఇది మనకి కఠోపనిషత్తులో వివరించబడింది. సో ఈశ్వరుడు అంటే ఆయన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు, సచ్చిదానంద విగ్రహుడు, ఆయన రూపాన్ని కలిగి ఉంటాడు. ఇంకా the complete whole is not formless. He is formless. If he is formless or if he is less than anything ordinary, he cannot be a complete whole. ఇంకా పరమసత్యం పరిపూర్ణమైనటువంటిది అనేసి మనం చెప్తాం. మనకి శాస్త్రంలో ఈశోపనిషత్తులో మనకి మంత్రం వివరించబడింది. ఏమిటది? పూర్ణం ఓం పూర్ణమతః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముచ్యతే పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంటే భగవంతుడు అయినటువంటి వాడు సంపూర్ణమైనటువంటి వాడు. ఆయనకి లోటు అంటే ఏమి ఉండకూడదు. పరమసత్యం అంటే లోటు ఏముంటుంది? ఏమి లోటు ఉండదు. సో లోటు లేని వ్యక్తి అంటే ఆయనకు అన్నీ ఉండాలి, ఆయనకు అన్నీ సంపూర్ణంగా ఉండాలి. సో అలా అన్నప్పుడు మనం భగవంతుడికి రూపం లేదు అనేసి చెప్పినట్లయితే మరి ఆయనకి ఏదో లేనట్టే కదా లెక్క. సో మనందరికీ రూపం ఉంది, సో పరమసత్యానికి కూడా రూపం ఉంది. మరి రూపం లేదు అనేసి భావిస్తే మరి ఆయనకి లేనదంటే ఏముంటుంది? కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆ రూపం మనలాంటి రూపం కాదు, నాకు ఉన్నటువంటి నీకు ఉన్నటువంటి రూపం కాదు, సచ్చిదానందమైనటువంటి రూపం. మనం ఇప్పుడు రూపాన్ని ధరించి ఉన్నాం, కానీ ఇది మార్పుకు లోనవుతూ ఉంటుంది, నశించిపోతుంది. కానీ భగవంతుడి యొక్క రూపం అలాంటిది కాదు. భగవంతుడి యొక్క రూపం అనంతమైనటువంటిది, భగవంతుడి యొక్క రూపాలు అన్నీ శాశ్వతమైనటువంటిది. ఎందుకంటే మీరు అనవచ్చు, ఓ భగవంతుడికి రూపం అనుకుంటే మీరు భగవంతుడిని మీరు ఒక చిన్న పెట్టెలో మీరు పెట్టేస్తున్నారు, ఓ ఆయన పరిమితం చేస్తున్నారు ఆయన అనేసి. కానీ భగవంతుడిని పరిమితం చేయడానికి లేదు, అనంతమైనటువంటి రూపం ఉంది, అనంతమైనటువంటి శక్తి. అదే ఇక్కడ శ్లోకం ఉంది, భగవంతుడికి అనంతమైన శక్తులు ఉన్నాయి. పరస్య శక్తి వివిధ ఇవ శ్రూయతే. ద కంప్లీట్ హోల్ మస్ట్ హ్యావ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ బియాండ్ అవర్ ఎక్స్పీరియన్స్, అదర్వైజ్ ఇట్ కెనాట్ బి కంప్లీట్. భగవంతుడికి శక్తులు అనంతం, భగవంతుడికి రూపం అనంతం. లేదంటే ఆయనకి ఏదో లేనట్టే కదా లెక్క. ఆయన దగ్గర ఫలానా వ్యక్తి సంపూర్ణమైనటువంటి వ్యక్తి అండి, ఆయనే భగవంతుడు, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఆయనకి రూపం లేదు. లేదు అని చెప్పడానికి భగవంతుడి దగ్గర ఏముంది? అన్నీ ఉన్నాయి. కాబట్టే ఈశ్వర తత్వాన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకా వివరిస్తున్నారు ప్రభుపాదుల వారు. పరస్య శక్తిర్ వివిధ శ్రూయతే. హౌ కృష్ణ ఇస్ యాక్టింగ్ ఇన్ డిఫరెంట్ పొటెన్సీస్ ఇస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇన్ భగవద్గీత. భగవంతుడు ఎలా ఆయన నడుస్తున్నాడు, ఆయనకి రకరకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. భగవంతుడు అయినటువంటి వాడు ఆయనే ప్రతి పని చేయాల్సినటువంటి అవసరం లేదు. ధనవంతులు అయినటువంటి వాళ్ళు ఏం చేసుకుంటారు? వాళ్ళ దగ్గర ధనం ఉంటుంది,
ఇంటి పనులన్నీ వాళ్ళే చేసుకుంటారా? లేదు. ఎందుకంటే వాళ్ళు ధనవంతులు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ధనాన్ని ఇస్తారు. ధనాన్ని చెల్లించడం వల్ల వాళ్ళ యొక్క శక్తిని ఉపయోగించి వాళ్ళు అన్ని పనులు చేయించుకుంటారు. సొంతంగా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అదేవిధంగా భగవంతుడు ఎలా ఈ భౌతిక ప్రపంచాన్ని అన్నింటినీ కూడా నడిపిస్తున్నాడు ఇక్కడ ప్రభుపాదులు చెప్పి, దిస్ ఫినామినల్ వరల్డ్ ఆర్ మెటీరియల్ వరల్డ్ ఇన్ విచ్ వీఆర్ ప్లేస్డ్ ఇస్ ఆల్సో కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్ బికాస్ ద 24 elements of which this material universe is temporary manifestation according to Sankhya philosophy are completely adjusted to produce complete resources which are necessary for the maintenance and sustenance of the universe. There is nothing exterior nor in this anything need. This manifestation has its own time fixed by the energy of the supreme whole, and when its time is complete, these temporary manifestations will be annihilated by the complete arrangement of the complete. There is complete facility for the small complete units, namely the living entities, to realize the complete, and all sorts of incompleteness are experienced due to incomplete knowledge of the complete. So Bhagavad Gita contains the complete knowledge of the Vedic wisdom. సో ఇక్కడ మనకి ఈ భౌతిక ప్రకృతి, జీవులు, కాల, కర్మ ఇవన్నిటిని గురించి ఇక్కడ సారాంశం చేస్తున్నారు ప్రభుపాద. సో భగవంతుడి యొక్క శక్తులు అనంతం కాబట్టి ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో ఇప్పటివరకు ఈశ్వర తత్వం గురించి చెప్పుకున్నాం. సో ఈశ్వర భగవంతుడు అంటే ఆయనకు అనంతమైన శక్తులు ఉన్నాయి. సో ఆయన యొక్క శక్తి ఏమిటంటే అనంతమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటిది. అందులో భాగంగా ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో ఇది కూడా సంపూర్ణమైనటువంటిదే, కంప్లీట్. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఈ జీవులు బ్రతకడానికి కావాల్సినటువంటి వస్తువులు అన్నీ కూడా సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి. ఎలా జరుగుతుంది ఈ భౌతిక ప్రకృతి? ఎలా పనిచేస్తుంది? తనంతట తాను పనిచేస్తుంది అంటే భగవంతుడి యొక్క శక్తి చేత ఈ భౌతిక ప్రకృతి అదంతా కూడా తనంతట తాను పనిచేస్తుంది అంటే భగవంతుడి యొక్క శక్తి చేత. సో ఈ భౌతిక ప్రపంచం పూర్ణంగా ఉంటుంది, భగవంతుడు పూర్ణంగా ఉన్నాడు. పరిపూర్ణమైనటువంటి స్థితిలో సరి అయినటువంటి సమయ సందర్భానికి ప్రతిదీ పరిపూర్ణంగా జరుగుతున్నాయి. సో ఈ పరిపూర్ణమైనటువంటి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే ఒకసారి అర్థం చేసుకుంటాం ఈ భౌతిక ప్రపంచం ఎలా పరిపూర్ణమవుతుంది అంటే మనం ఏమన్నాం, భగవంతుడు పరిపూర్ణమైనటువంటి వాడు, ఆయన నుండి వచ్చేటువంటిది అన్ని కూడా పరిపూర్ణమైనటువంటిది. సో ఆయన నుంచి వచ్చినటువంటిది భౌతిక ప్రపంచం. సో ఈ భౌతిక ప్రపంచం కూడా పరిపూర్ణంగా ఉండాలి కదా, కానీ మన యొక్క దృష్టికి కనిపించట్లేదు. ఇదేంటి భౌతిక ప్రపంచం, అన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఇది ఎలా పరిపూర్ణమని. కానీ భౌతిక ప్రపంచం దుఃఖాలయ మసాశం, దానికి తగ్గట్టుగా పరిపూర్ణంగా అన్నీ కూడా ఉన్నాయి. అంటే జీవులకు కావాల్సినటువంటి విషయాలు అన్నీ కూడా పరిపూర్ణంగా ఇవ్వబడ్డాయి భౌతిక ప్రపంచంలో. సమయానికి సూర్యుడు ఉదయిస్తున్నాడు, సమయానికి అస్తమిస్తున్నాడు, కాలం చేత అన్ని నియంత్రించబడుతుంది పరిపూర్ణంగా. సో దీన్ని అర్థం చేసుకోకపోవడం అంటే మన యొక్క విద్య, మన యొక్క బుద్ధి యొక్క అపరిపూర్ణత. సో భగవద్గీతలో మనకి ఈ పరిపూర్ణమైనటువంటి వేద విజ్ఞానాన్ని వివరించారు కృష్ణుడు. సో ఆల్ వేదిక్ నాలెడ్జ్ ఇస్ ఇన్ఫాలిబుల్. అంటే ఈ వేద జ్ఞానం ఏదైతే ఉందో అంటే ఇవన్నిటిని ఎలా తెలుసుకోవచ్చు మనం అంటే ఇవన్నీ విషయాలన్నింటినీ కూడా మాట్లాడాం. ఈశ్వర, కృష్ణుడు, జీవ, ప్రకృతి, కాలము, కర్మ. సో ఇవంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది, అసలు విధానం ఏంటి, ఎలా అర్థం చేసుకోవచ్చు ఇవన్నిటిని అంటే ఎవరైనా ఏదైనా చెప్పవచ్చు. ఇప్పుడు నేను ఒక విషయాన్ని ఇవన్నిటిని వివరిస్తున్నానంటే ఇదంతా ఎక్కడి నుంచి వివరిస్తున్నాను, శాస్త్రం నుంచి వివరిస్తున్నాను. అంటే మనం మాట్లాడేదానికి ఈ భగవతత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఒక ఆధారం అనేది ఉండాలి. ఆధారం లేకుండా ఏం మాట్లాడతాం. ఇప్పుడు ఉదాహరణకి కోర్టుకి వెళ్ళామనుకోండి, కోర్టుకి వెళ్ళిన తర్వాత నాకు ఇష్టం వచ్చి నేను పనులు చేస్తానంటే ఒప్పుకోరు వాళ్ళు. నాకు నచ్చిందండి నేను చేస్తాను. ఇప్పుడు లాయర్స్ అందరూ కూడా వాదిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు, నాకు అనిపించింది ఇది కరెక్ట్ అని, వాడు చేసింది కరెక్టే కదా అనేసి వాళ్ళు గుడ్డిగా వాదించడానికి లేదు. వాళ్ళు వాదించాలనుకుంటే వాళ్ళు ఆ చట్ట పుస్తకాలు ఉంటాయి, చట్ట గ్రంథాలు, ఆ గ్రంథం నుంచి ఫలానా సెక్షన్ ప్రకారం ఫలానా సందర్భంలో ఇటువంటి చట్టం ఉంది కాబట్టి వాళ్ళు ఆ చట్టం ప్రకారం ఇది తప్పు కాదు లేదా ఇది తప్పునో వాళ్ళు ఆ విధంగా వాదించాలి. ఆ విధంగా మాట్లాడితే దాన్ని అంగీకరిస్తారు. అలా కాకుండా నేను ఎలా పడితే అలా మాట్లాడతాను, ఇది నా యొక్క సొంతంగా నేను రాసుకుంటాను చట్టాలంటే కుదరదు. కాబట్టి ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేసరికి కూడా ఈ తత్వాలన్నింటినీ అర్థం చేసుకోవాలంటే మనకి శాస్త్రాలు ఉన్నాయి, వైదిక గ్రంథాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ వైదిక జ్ఞానాన్ని మనం ఆధారంగా చేసుకోవాలి ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా మనంగా సొంతంగా అర్థం చేసుకునేవి కాదు. మనంగా సొంతంగా ఏం అర్థం చేసుకుంటాం, ఎంతవరకు అర్థం చేసుకోగలం. మహా అయితే పరమసత్యం గురించి అర్థం చేసుకోవాలనుకుంటే ఆయన ఒక శక్తి లేదా ఆయన ఒక నిరాకారం అనేసి అర్థం చేసుకోవచ్చేమో, కానీ ఆయన ఎలా ఉంటాడు, ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఈ విషయాల గురించి అర్థం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా శాస్త్రాలని ఆధారపడి ఉండాల్సిందే, శాస్త్రం నుంచి తెలుసుకోవాలి. ఎందుకంటే మన యొక్క పరిమితమైనటువంటి జ్ఞానంతో అపరిపూర్ణమైనటువంటి విషయాలను ఎలా అర్థం చేసుకుంటాం.
ఉదాహరణకి ఇప్పుడు ఒక మంచి చిత్రపటం కనిపిస్తుంది. చిత్రపటం చాలా అందంగా ఉంది. మన యొక్క ఇంగిత జ్ఞానం ద్వారా, మన యొక్క అనుమాన జ్ఞానం ద్వారా మనం ఎంతవరకు అర్థం చేసుకోవచ్చు అంటే ఈ చిత్రపటం బాగుంది, దీన్ని ఎవరో గీశారు అనేసి అర్థం చేసుకోవచ్చు. అంతేగాని ఆ చిత్రపటాన్ని చూడడం వల్ల అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి గీశారనేసి అర్థమవుతుంది. లేదంటే అది ఆకాశం నుంచి కింద పడినట్లయితే కాదు. ఖచ్చితంగా ఎవరో ఒకరు అంత అందంగా ఉంది, చక్కగా ఉందంటే ఎవరో ఒకరు గీశారు. కానీ ఆ గీసినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, ఆ వ్యక్తి యొక్క పేరేంటి, ఆయనకి నచ్చింది ఏంటి, అది ఆడన మొగన, ఈ విషయాలన్నింటినీ ఎలా అర్థం చేసుకుంటాం? మన యొక్క సొంత ప్రయత్నం ద్వారా అర్థం చేసుకోగలమా? అర్థం చేసుకోలేము. అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా రాసినటువంటి వ్యక్తి చెప్పాల్సిందే. అది ఎవరైతే గీసారో వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పినప్పుడు అర్థమవుతుంది, ఓ నేను గీసానంటే ఓ పలానా, లేదా ఎవరికైతే తెలుసో వాళ్ళు చెప్పాలి. సో ఖచ్చితంగా మనం అంగీకరించాల్సిందే. ఉదాహరణకి ఇప్పుడు మనకి తండ్రి ఎవరనేది తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి? మనం తల్లిని అడగాలి. తల్లిని అడిగితే చెప్తుంది పలానా వ్యక్తి నీ తండ్రి బాబు అనేసి. సరళమైనటువంటి విధానం. కాదు నేను తల్లిని అడగను, తల్లిని అడగకుండా ఎలా మీరు తెలుసుకుంటారు చెప్పండి? DNA టెస్ట్ అంటారు. మరి DNA టెస్ట్లు అంటే ప్రపంచంలో ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఎంతమందికి మీరు టెస్ట్ చేస్తారు? కాబట్టి మీరు శృతి ప్రమాణాన్ని అంగీకరించాల్సిందే. కొన్ని విషయాల్ని మీరు మన యొక్క కెపాసిటీకి మించినటువంటి విషయాల్ని, మన యొక్క యూహాగానాలకి అందనటువంటి విషయాల్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? కాబట్టి మన యొక్క సొంత బుర్రతో మనం అర్థం చేసుకునేటువంటి విషయాలు కాదు. కాబట్టి మనకి వేదశాస్త్రాలు తల్లి వంటిది అనేసి చెప్తారు. తల్లి వంటిదంటే మనకి కృష్ణుడు ఎవరో, భగవంతుడు ఎవరు మనకి వివరిస్తుంది వేదాలు. కాబట్టి ఇక్కడ ప్రాపర్లో చెప్తున్నారు, ఆల్ వేదిక్ నాలెడ్జ్ ఇస్ ఇన్ఫాలిబుల్ అండ్ హిందూస్ యాక్సెప్ట్ వేదిక్ నాలెడ్జ్ టు బి కంప్లీట్ అండ్ ఇన్ఫాలిబుల్. సో వైదిక జ్ఞానం ఏదైతే ఉందో ఇది ఇన్ఫాలిబుల్ అంటే ఇది అచ్యుతమైనటువంటిది. అంటే ఇది భౌతికమైనటువంటి జ్ఞానం కాదు. ఇక్కడ ప్రాపర్లో చెప్తున్నారు, అండ్ హిందూస్ యాక్సెప్ట్ వేదిక్ నాలెడ్జ్ టు బి కంప్లీట్ అండ్ ఇన్ఫాలిబుల్. సాధారణంగా హిందువులు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైదిక జ్ఞానం ఏదైతే ఉందో వేదాలని వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళు అంగీకరిస్తారు. అంటే సాధారణంగా మీరు మాటల్లో చూసినట్లయితే, ముఖ్యంగా ఈ భారతీయ ప్రాంతం భారతదేశంలో మామూలుగా ఏమనుకుంటారంటే మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం పట్ల అది ప్రమాణమా లేదా కాదా అనేసి మాటలు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఏది నువ్వు చెప్పేది వేదవాక్క అనేసి అడుగుతారు. ఇదేంటి వేదం నుంచి చెప్పావా, ఇదేంటి వేదంలో ఉందా అనేసి అనేటువంటి మాట వస్తుంది. ఎందుకంటే వేదాన్ని ప్రమాణంగా అందరూ స్వీకరిస్తారు. ఎందుకంటే వేదాలు అనేటువంటిది ఎవరో సృష్టించినటువంటిది కాదు, ఎవరో తయారు చేసినటువంటిది కాదు. వేదో నారాయణో సాక్షాత్ భగవంతుడి దగ్గర నుంచి వస్తున్నటువంటిది. వేదంలో ఏదైనా చెప్పబడిందంటే దాన్ని ప్రమాణంగా స్వీకరించాల్సిందే. ఉదాహరణకి ప్రాపర్గా ఏమంటారంటే, ఇప్పుడు ఆవు పేడ ఉంది. ఆవు పేడ పవిత్రమైనటువంటిది అనేది శాస్త్రం చెప్తుంది, స్మృతి శాస్త్రం ప్రకారం. కానీ అదే స్మృతి శాస్త్రం ఏమని చెప్తుందంటే, ఏ జంతువు యొక్క మలమైనా ఏదైనా మీరు మలాన్ని ముట్టుకున్నట్లయితే మీరు ముట్టుకోకూడదు, ముట్టుకున్నట్లయితే మీరు స్నానం చేయాల్సిందే, అది అపవిత్రమైనటువంటిది. కానీ అదే శాస్త్రం స్మృతి శాస్త్రాలు ఏమని చెప్పబడిందంటే, ఆవు యొక్క మలం ఏదైతే ఉందో ఆవు పేడ అనేటువంటిది పవిత్రం చేస్తుంది. మరి ఎలా అర్థం చేసుకోవాలంటే ఇది వైదిక స్మృతి శాస్త్రాలు అంటే. ఎందుకంటే వేదాల్లో చెప్పబడిందంటే దాన్ని అంగీకరించాలి. One might consider this to be contradictory, but it is accepted because it is Vedic injunction. Indeed, by accepting this, one will not commit a mistake. Subsequently, it has been proved by modern science that cow dung contains an antiseptic propensities. సో దీన్ని మీరు ఖచ్చితంగా అంగీకరించి తీరాల్సిందే. ఒకరు అడగవచ్చు, అదేంటి రెండు విభిన్నాలు కనిపిస్తున్నాయి కదా, ఒక పక్కనేమో మలాన్ని ముట్టుకుంటే అపవిత్రం చెప్తుంది, ఇంకొక పక్క శాస్త్రం ఏం చెప్తుంటే ఆవు యొక్క మలం అనేది పవిత్రం చేస్తుంది అనేసి ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే మీరు అంగీకరించాల్సిందే, వేదాలు చెప్తున్నాయి కాబట్టి. ఇంకా మోడర్న్ సైన్స్ ఏదైతే ఉందో అది కూడా చెప్తుంది అనమాట. ఇప్పుడు ఆవు పేడ అనేది దాంట్లో ఎన్నో యాంటీసెప్టిక్ ప్రొపెన్సిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. దానివల్ల ఎన్నో పవిత్రమైనటువంటి ఎన్నో క్రిములు చచ్చిపోతున్నాయి, ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. సో అది వేరే విషయం, పక్కన పెట్టండి. మీరు రీసెర్చ్లు చేయాలనుకుంటే వేదాల పట్ల ఎన్ని రీసెర్చ్లు చేస్తారు? ఆల్రెడీ రీసెర్చ్లు చేసి వేదాలన్నీ పరిపూర్ణంగా ఉన్నాయి అన్నింటిలో. దాన్ని మీరు స్వీకరించాల్సిందే. సో ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే వేదాలు అనేవి ఇట్ ఈస్ అబోవ్ ఆల్ మిస్టేక్స్. వేదాలు అనేవి అన్ని తప్పులు ఏమి ఉండదు వేదాల్లో. మీకు సాధారణమైనటువంటి జనులైనటువంటి మనకి అన్ని తప్పులు ఉన్నాయి. మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా లోపాలకు లోబడి ఉంటాయి.
4 లోపాలతో కూడినటువంటి మనం, Vedic knowledge is not a question of research. Our research work is imperfect because we are researching things with imperfect senses. We have to accept perfect knowledge which comes down as it is stated in Bhagavad Gita by the parampara. We have to receive knowledge from the proper source in disciplic succession, beginning with supreme spiritual master. సో ఇక్కడ ప్రాపర్లో ఏమంటున్నారంటే, వేద జ్ఞానం అనేది మనం రీసెర్చ్లు చేసి తెలుసుకున్నటువంటిది కాదు. మన యొక్క పరిశోధించడం వల్ల ఇదేంటి, ఈ వేద జ్ఞానంలో పలానా విషయాలు ఉన్నాయి, ఇది నిజమా కాదా అనేటువంటి ప్రశ్నకే లేదు. వేద జ్ఞానం చెప్తుందంటే దాన్ని అంగీకరించి తీరాల్సిందే. ఎందుకంటే మన యొక్క రీసెర్చ్ చేస్తున్నాము అంటే, దాన్ని పరిశోధన చేయాలంటే ఎలా పరిశోధన చేస్తాం? మన యొక్క ఇంద్రియాలతో పరిశోధన చేస్తాం. కానీ మన యొక్క ఇంద్రియాల లోపాలకు గురైనటువంటిది, మన యొక్క ఇంద్రియాల ద్వారా మనం ఏం అర్థం చేసుకోగలం? ఇంద్రియాలు సంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు కాదు ఇది. ఇంద్రియాలు లోపాలకు గురై ఉంటుంది. లోపం అంటే ఏమిటి? మన కళ్ళు ఉన్నాయి, మన కంటితో ఎంతవరకు చూడగలం మనం? మన చెవులతో ఎంతవరకు వినగలం మనం? ఎన్ని విషయాలని అర్థం చేసుకోగలం? సో మనం వింటున్నాం, కొన్ని విషయాలు శబ్దాలు వస్తున్నాయి మనకి, కానీ కొన్ని దూరానికి అవతల ఏం వస్తున్నాయి, ఏం శబ్దం వస్తుందో, ఏం మాట్లాడుకుంటున్నారో మనం వినలేం. మన కంటితో ఇక్కడ చీకటి ఉంది, చీకట్లో మనం ఏం చూడగలం? చీకట్లో ఏం చూడగలం? వెలుతురు ఉంటే మనం చూస్తాం. రాత్రి సమయంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి మనం దీపాలు వెలిగించుకుంటాం లేదా లైట్స్ ఆన్ చేసుకుంటాం. సో చీకటి పడితే మనం పక్కన ఎవరు ఉన్నారో మనకి తెలియదు. అటువంటి లోపపూరిష్టమైనటువంటి ఇంద్రియాలతో పరమసత్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అర్థం చేసుకోవడానికి అవకాశమే లేదు. సో మన యొక్క రీసెర్చ్లు ఇవన్నీ కూడా పనికిరాదు. ఎందుకంటే మన ఇంద్రియాలు సంపూర్ణమైనటువంటిది కాదు, మన ఇంద్రియాలు లోపానికి గురై ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుపాదులు ఏమంటున్నారంటే, వేద జ్ఞానం అనేది పరిపూర్ణమైనటువంటిది, ఇది పరంపర నుంచి వస్తుంది, పరిపూర్ణమైనటువంటి వ్యక్తి నుంచి వస్తుంది. కాబట్టి దీన్ని యథాతథంగా అంగీకరించాలి. We have to receive knowledge from the proper source in disciplic succession, beginning with the supreme spiritual master, the Lord himself, and handed down to a succession of spiritual master, Arjuna, the student who took lesson from Sri Krishna. Accept everything that he says without contradicting him. One is not allowed to accept one portion of Bhagavad Gita and not the other. No, we must accept Bhagavad Gita without interpretation, without deviation, without our whimsical participation in the matter. The Gita should be taken as the most perfect presentation of the Vedic knowledge. సో భగవద్గీత లేదా వైదిక జ్ఞానం ఏదైతే ఉందో దీన్ని పరంపరాగతంగా మనం స్వీకరించాలి. సరి అయినటువంటి ఆధ్యాత్మిక గురువు. సో ముందుగా కృష్ణుడి నుంచి వస్తుంది, కృష్ణుడి తర్వాత ఈ పరంపరాగతంగా ఈ వేద జ్ఞానం అనేది ఈ పరంపర ద్వారాగా వస్తుంది. ఇప్పుడు భగవద్గీతని ఉన్నట్లు ఎటువంటి కల్పితాలు లేకుండా యథాతథంగా మనం స్వీకరించాలి. ఇక్కడ ప్రభుపాదులు రాస్తున్నారు, we must accept Bhagavad Gita without interpretation, without deviation, without our whimsical participation in the matter. సో ఒక సగాన్ని తీసుకుంటాను, ఇంకా సగాన్ని పక్కన పెడతాను, ఇది నచ్చింది కాబట్టి దీన్ని స్వీకరిస్తాను, ఇది నచ్చలేదు కాబట్టి నేను పక్కన పెడతాను, లేదు. భగవద్గీతని ఎలా స్వీకరించాలి? మొత్తం పూర్తిగా సంపూర్ణంగా మనం స్వీకరించాలి. The Vedic knowledge is received from transcendental source and the first words are spoken by the Lord himself. The word spoken by the Lord is called apaurushaya, meaning that they are different from the words spoken by a person of mundane world who is infected with 4 defects. ఎందుకంటే భగవద్గీతని చెప్పినటువంటి వ్యక్తి ఆయనకి లోపాలు అనేవి లేదు. అందుకే ఈ శాస్త్రాలు ఇవన్నింటిని కూడా ఏమంటారంటే అపౌరుషయ అంటారు. అపౌరుషయ శబ్దం అంటే భౌతికమైనటువంటి వ్యక్తి చేత మాట్లాడేబడినటువంటిది కాదు. భౌతికమైనటువంటిది అంటే భౌతికమైనటువంటి వ్యక్తి అంటే 4 లోపాలు ఉన్నాయి. మనకి లోపాలు ఉన్నాయని చెప్పుకున్నాం. లోపాలు ఏమేమిటి? 4 లోపాలు మనకి చెప్పబడింది. ఒకటి, ఇంద్రియాలు అనేది అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు. సో ఇంద్రియాలు అనేవి మనకి పనికిరాదు. ఇంకొక లోపం ఏమిటి? అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి మనం మోహానికి గురవుతూ ఉంటాం, అంతే కదా. అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు కాబట్టి మోహానికి గురవుతాం. మోహానికి గురవడం అంటే ఏమిటి? చూస్తాం ఒకలాగా అనిపిస్తుంది కానీ వాస్తవానికి అలా ఉండదు. ఉదాహరణకి మనం ఎండాకాలంలో చూసినట్లయితే ఎండమాడు ఉంటుంది, మొత్తం మిరాజ్ అంటారు దాన్ని, నీళ్ళు ఉన్నట్టు ఉంటుంది, కానీ దగ్గరికి వెళ్తే అక్కడ నీళ్ళు లేదు. కాబట్టి మనం మోహానికి గురవుతాం కాబట్టి మనం తప్పులు చేస్తాం. ఇది 3వ లోపం. మొదటి లోపం ఇంద్రియాలు అసంపూర్ణం కాబట్టి మనం మోహానికి గురవుతాం అంటే ఖచ్చితంగా తప్పులు చేస్తాం. అందరు తప్పులు చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక టు మేక్
టు ఎర్ర్ ఇస్ హ్యూమన్ అనేసి ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది. టు ఎర్ర్ ఇస్ హ్యూమన్ అంటే తప్పులు చేయడం మానవ సహజం అది. కాబట్టి తప్పులు చేస్తాం కాబట్టి తప్పుల నుంచి బయటపడడానికి, ఆ తప్పుల్ని సరిదిద్దడానికి కాకుండా ఆ తప్పుల్ని ఏదో రకంగా కవర్ చేయడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి మోస ప్రవృత్తి అనేది కూడా ఉంటుంది, ఏదో రకంగా మోసం చేస్తాం. ఈ 4 లోపాలతో పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఎలా అర్థం చేసుకుంటాం మనం? ఇంద్రియాలు సరిగ్గా పనిచేయదు, లోపం అంటే ఎప్పుడు మోహానికి గురవుతూ ఉంటాం. మొదటి మోహానికి గురవడం అంటే మన ఇంద్రియం అనుకుంటాం, మనమే ఈ శరీరం అనుకుంటాం, మనం ఎవరో మనకి తెలియదు. సో ఇంత అజ్ఞానంలో ఉంటూ భగవంతుడిని ఎలా అర్థం చేసుకుంటాం, ఈశ్వరుని ఎలా అర్థం చేసుకుంటాం, పరిపూర్ణ సత్యాన్ని ఎలా మనం పొందుతాం? కాబట్టి మన యొక్క రీసెర్చ్లు కానీ భగవంతుని అర్థం చేసుకోవడానికి, భౌతిక ప్రకృతిని అర్థం చేసుకోవడానికి మన యొక్క సొంత రీసెర్చ్లు పనికిరాదు. ప్రస్తుతం ఇప్పుడు భారతదేశం కానీ అమెరికా దేశం, రష్యన్స్ వీళ్ళంతా రీసెర్చ్ల మీద కూర్చున్నారు. పరిశోధన. దేని గురించి పరిశోధన? ఏం పరిశోధన చేస్తున్నారు? భగవంతుడు ఎక్కడ ఉన్నాడని పరిశోధన వల్ల మనం ఏం ఫలితాన్ని పొందలేం. మేము చూస్తున్నామండి ఆకాశంలో దేవుడు కనిపించట్లేదు, ఏమిటి? ఒకడు అన్నాడు, ఆకాశంకి వెళ్ళి చూశాను దేవుడు అక్కడ లేడు అనేసి. మేము టెలిస్కోప్తో చూస్తున్నాం, మైక్రోస్కోప్తో చూస్తున్నాం, ఏం కనిపించట్లేదండి. ఇంద్రియాల లోపభూరిష్టమైనటువంటి ఇంద్రియాలతో ఏం చూస్తారు? లోపభూరిష్టమైనటువంటి ఇంద్రియాలతో, అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలతో ఆ వస్తువులన్నింటిని తయారు చేశారు. అది కూడా అసంపూర్ణమైనటువంటిదే, అది కూడా పరిమితానికి లోనైనటువంటిదే. దాంతో అపరిమితమైనటువంటి విషయాలను ఎలా చూడగలరు? కాబట్టే మనం భగవద్గీత, వేద శాస్త్రాలని ఉన్నది ఉన్నట్లు స్వీకరించాలి, ప్రశ్నించడానికి లేదు. ఏంటి అందుకని? నో మోర్ క్వశ్చన్. వేదాలు అనేది అపౌరుష శబ్ద, అది భగవంతుడి నుంచి నేరుగా వస్తుంది. కానీ మీరు రీసెర్చ్ చేయాలనుకుంటే ఫలైన పరిచయేత్, ఫలితాన్ని మీరు చూడవచ్చు. వేదశాస్త్రాన్ని అనుసరించడం వల్ల జీవి ఆనందాన్ని పొందుతున్నాడు, సరైనటువంటి మేధస్సు వస్తుంది, బుద్ధి కుశలత ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇన్ని రీసెర్చ్ చేస్తున్నారు, మన ప్రశాంతత ఎవరికి ఉంది? కానీ వేద ధర్మాన్ని అనుసరించినటువంటి భక్తులైనటువంటి వాడికి ఆనందం ఉంటుంది, మన ప్రశాంతత ఉంటుంది. కాబట్టి ఫలితాన్ని మీరు చూడవచ్చు. సో అంతిమంగా మీరు పాటించి చూడవచ్చు వేదాలు అనేవి ఎలా పనిచేస్తున్నారు, ఈ వైదిక ధర్మం, సనాతన ధర్మం ఎలా ఉంటుంది, ఏమిటి ఇదంతా కూడా. సో ఈ వైదిక జ్ఞానం ఏదైతే ఉందో ఇది ముందుగా బ్రహ్మదేవుల వారికి వివరించబడింది, అంటే వేదాలన్నీ కూడా. తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్సూరయ. సో ఆ విధంగా బ్రహ్మదేవుల వారి దగ్గర నుంచి ఈ పరంపర అనేది కొనసాగిస్తుంది అనమాట. సో నో వన్ షుడ్ క్లైమ్. సో దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్ గివన్ of how we are utilized those who are side of the Lord. This is also explained in Bhagavad Gita. In the beginning, Arjuna decided that he should not fight in the battle of Kurukshetra. This was his own decision. Arjuna told that the Lord was that was not possible for him to enjoy the kingdom after killing his own kinsman. This decision was based on the body, because he was thinking that the body was himself, and that his bodily relations or expansion were his brothers, nephews, brothers-in-law, godfather, and so on. Therefore, he wanted to satisfy his bodily demands. Bhagavad Gita was spoken by the Lord just to give the chance this view, and the end Arjuna decides to fight under the direction of the Lord when he says, "Karishye vachanam tava," I shall act according to your words. So ఇక్కడ విషయం ఏమిటంటే వేదాల శాస్త్రాలు ఏవైతే చెప్తున్నాయో అవి అపౌరుష శబ్దం కాబట్టి దాన్ని అంగీకరించాల్సిందే, దాన్ని ప్రశ్నించడానికి లేదు. సో వైదిక జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మదేవుల వారి దగ్గర నుంచి వస్తుంది. సో బ్రహ్మదేవుల వారు ఎవరు? ఆయన ఏమంటారు అంటే ఈ సృష్టికర్త అంటారు. సో బ్రహ్మదేవుల వారు సృష్టికర్త కాబట్టి ఆయనే కదా కర్త అంటే కాదు. బ్రహ్మదేవుల వారు ఎక్కడి నుంచి వస్తున్నారు? విష్ణు యొక్క నాభికమలం నుంచి వస్తున్నారు. కాబట్టి బ్రహ్మకు మూలమైనటువంటిది ఎవరంటే విష్ణు. కాబట్టి ఎవరు కూడా nobody should claim to be the proprietor of anything. One should accept only things which are set aside for him by the Lord as his quota for his maintenance. కాబట్టి ఎవరు కూడా యాజమాన్యం చేయడానికి లేదు, ఇది నాది, ఇది నాది. ఎందుకంటే ప్రతిదానికి మూలం ఎవరు? భగవంతుడు సృష్టికర్త. కాబట్టి అన్ని ఎవరికి సంబంధించినటువంటిది అంటే భగవంతుడికి సంబంధించింది. కాబట్టి ఆయనకి నచ్చినటువంటి విధంగా నడుచుకోవడం అనేది మన యొక్క ధర్మం. అది మనకి వేదాల్లో చెప్పబడింది. ఎందుకు నేను సేవ చేయాలి కృష్ణుడికి, ఎందుకు భగవంతుడికి సేవ చేయాలి? ఎందుకంటే ఆయనకి సంబంధించినటువంటిది ఇది, కాబట్టి మనం ఆయనకి సేవ చేయాలి. సో ఇందులో ప్రశ్న ఏముంది? భగవంతుడు అన్నిటికీ సృష్టికర్త. ఇది మనం సృష్టించాము ఇదంతా. మనం పుట్టినప్పటికీ ఆహారం ఉంది, భూమి ఉంది, అంతా ఉంది. మనం చనిపోతున్నాం, ఇది ఉంటుంది. తర్వాత ఇంకొకరు వస్తారు, అందరూ వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఈ భూమి అంతా కూడా ఉంటుంది.
కానీ ఆ మధ్య సమయంలో మనం ఏమనుకుంటామంటే ఇది నాది, ఇది నాది, పలానది నా దేశం, ఇది నాది అలా అనుకోవడం చేత ఏమనుకుంటున్నామంటే భగవంతుడు లేడు, నేను భోక్తా, నేను అనుభవిస్తాను. కానీ వాస్తవానికి మనం వెళ్ళిపోతాం. ఈ భూమికి యజమానిగా ఎవరైతే పరిగణిస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత వచ్చే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు, మారుస్తూ ఉంటారు దేహాలని. కానీ ఈ భూమి ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ భూమిని నియంత్రించేవాడు వేరే ఒకడు, దీన్ని సృష్టించిన వ్యక్తి వేరు. కాబట్టి ఇదంతా కూడా మనకి భగవద్గీతలో వివరించబడింది. సో అర్జునుడు కూడా అలాగే అనుకున్నాడు. Arjuna told that it was not possible for him to enjoy the kingdom or his own kingsman. This decision was based on body because he was thinking that he was the body, was himself, and that his bodily relation or expansion with the brothers, nephews, brothers-in-law, grandfather and so on. Therefore he wanted to satisfy his bodily demands. So Arjuna ఇదే అనుకున్నాడు, నేను ఈ శరీరం, నాకు శరీరానికి సంబంధించింది అదంతా కూడా. కాబట్టి నా కోరిక ఏమిటంటే వీళ్ళందరినీ చంపకూడదు, నాకు ఇష్టం వచ్చినట్టు నా శరీరానికి తగ్గినట్టు విధంగా, నా మనసుకి తోచినటువంటి విధంగా నేను నడుచుకుంటానని. ఆయన యొక్క శరీర అవసరాలని ఆయన తీర్చుకోవాలనుకున్నాడు. కానీ భగవంతుడు అర్జునుడు ద్వారాగా మనకు ఉపదేశిస్తున్నాడు ఎవడు కూడా అలా అనుకోకూడదని. అంటే మనం అనుకోవచ్చు, నాది ఇది, నాకు కావాలంటున్న విధంగా నేను నడుచుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. కాదు, ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు ఉండడానికి లేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఎవరికి సంబంధించినటువంటిది? భగవంతుడికి సంబంధించినటువంటిది, ఎవడు సృష్టించలేదు. కాబట్టి కృష్ణుడు భగవద్గీతని అర్జునుడి ద్వారాగా మనకు అందరికీ ఉపదేశిస్తున్నాడు అనమాట. బాబు, ఇక్కడ ఎవరు అనుభవించేవాడు కాదు, ఇదంతా కూడా ఎవరికి భోక్తారాం యజ్ఞతపథాం సర్వలోక మహేశ్వరం సుహృతం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. కాబట్టి భగవద్గీత మనకి ఈ విషయాలను చెప్తుంది అనమాట. శాంతిగా ఉండడం ఎలాగా, ప్రశాంతంగా జీవించడం అంటే ఎలాగా, ఎలా జీవించాలి అంటే జీవి యొక్క ధర్మం ఏంటి, ఇదంతా కూడా మనకి భగవద్గీతలో వివరించబడింది అనమాట. సో తర్వాత అర్జునుడు చెప్తున్నాడు, అర్జున డిసైడెడ్ టు ఫైట్ అంటే ది డైరెక్షన్ ఆఫ్. సో భగవంతుడు ఎప్పుడైతే చెప్పాడో, సో భగవంతుడి యొక్క మాటలకు ఆయన శరణాగతి పొందారు. కరిష్యే వచనం తవ, మీరు చెప్పినట్టుగా నేను పాటిస్తాను అనేసి. సో ఇన్ దిస్ వరల్డ్ మెన్ ఆర్ నాట్ మెంట్ ఫర్ క్వారలింగ్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్. మెన్ మస్ట్ బి ఇంటెలిజెంట్ టు రియలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండ్ రిఫ్యూజ్ టు యాక్ట్ లైక్ ఆర్డినరీ యానిమల్స్. A human being should realize the aim of his life. And this direction is given in all Vedic literature. And the essence is given in Bhagavad Gita. Vedic literature is meant for human beings, not for animals. Animals can kill other living animals. And there is no question of sin on their part. But if a man kills an animal for his satisfaction of his uncontrolled taste, he must be responsible for breaking the laws of nature. In the Bhagavad Gita, it is clearly explained that there are three kinds of activities according to the different modes of nature. The activities of goodness, of passion, and of ignorance. Similarly, there are three kinds of edibles also. Edibles in goodness, passion, and ignorance. All of this is clearly described. And if we properly utilize the instruction of Bhagavad Gita, then our whole life will be purified and ultimately we will be reached the destination which is beyond the material sky. Yadgatva ninarvartante taddama paramam mama. సో ఇక్కడ ప్రభుపాదులు ఏమంటున్నారంటే, ముఖ్యంగా మానవులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికే జంతువుల్లాగా కొట్టుకోకుండా ఇది నాది, ఇది నాది, నేను భోగిస్తాను, నేను తింటాను, నేను పడుకుంటాను, నేను ఊరికే భోగిస్తూ ఉంటాను అనేసి ఊరికే కొట్టుకోకుండా ఉన్నతమైనటువంటి ఆలోచనలని పొందాలి. ఉన్నతమైన ఆలోచన అంటే ఎందుకు నేను కష్టపడుతున్నాను, అసలు శాస్త్రాలు ఏమని చెప్తున్నాయి, భగవంతుడికి ఎలా శరణాగతి పొందాలి. సో వీటి గురించి ఆలోచించి వాడు వైదిక ధర్మం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం, శాస్త్రాల ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నించాలి. జంతువులు ఏదైనా చేస్తాయి, జంతువులు ఇంకా ఇతర జంతువుని చంపుకొని తింటాయి, వాటికి ఎటువంటి కర్మ లేదు, పాపం లేదు. జంతువులు అంటే అజ్ఞానంలో ఉంటాయి. కానీ మానవులైనటువంటి వాళ్ళకి బుద్ధి ఇవ్వబడింది. దేనికోసము? వైదిక సనాతన శాస్త్రాలని అర్థం చేసుకోవడానికి బుద్ధి అనేది ఇవ్వబడింది. అందరు కూడా ఏమనుకుంటారంటే వీఆర్ రేషనల్ అనిమల్స్ అంటారు. రేషనల్ అనిమల్స్ అంటే మేము బుద్ధివంతమైనటువంటి విచక్షణ కలిగినటువంటి జంతువులు అనేసి. విచక్షణ ఉంటే అంటే హ్యూమన్స్ ఆర్ రేషనల్ అనిమల్స్ అంటారు. అంటే ఆ రేషనాలిటీ విచ్ మేక్స్ ద హ్యూమన్ రేషనల్. మానవులు ఏ రకంగా వాళ్ళు మానవులు అని చెప్పుకుంటున్నారు? టెక్నాలజీ ఉండడం వలన, సెల్ ఫోన్స్ ఉండడం వల్ల, లేదా మనకి ల్యాప్టాప్స్ ఉంది కాబట్టి. అసలు మానవులకి జంతువులకి తేడా ఏమిటి? ఏ రకంగా మానవులు మేము గొప్ప వాళ్ళమనేసి చెప్పుకుంటున్నారు? ఏ రకంగా? ఒక రకంగా ఏమని చెప్పొచ్చు అంటే జంతువులకి ఏమిటంటే ఇల్లు కట్టుకోవడం రాదు కదా, మనం పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుకుంటున్నాం, మేము జంతువుల కన్నా మెరుగైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం అనుకోవచ్చు మనం. ఒకవేళ జంతువులకి ఏమో మరీ అంత చెప్తారు ఏంటంటే జంతువులు అనేసి, మాకు పెద్ద పెద్ద సెల్ ఫోన్స్ ఉన్నాయి, పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి,
మేము 5 స్టార్ హోటల్లో తింటాం, మేము రకరకాలుగా చెప్పొచ్చు. కానీ శాస్త్రాలు ఏమంటున్నాయంటే ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణం ధర్మో హితేషాం అధికో విశేష ధర్మేణ హీన పశుభి సమాన. శాస్త్రాలు ఏమని చెప్తున్నాయంటే ఆహారము నిద్ర భయమైతునం, తినడము, పడుకోవడము, నిద్రించడము, పిల్లల్ని కనడము, సంతాన ఉత్పత్తి, ఈ 4 జంతువులకి మానవులకి సమానమైనటువంటిదే. కానీ ఇక్కడ భేదం అనేది ఎక్కడ ఉందంటే ధర్మము, లేదంటే ఒకటే, అంత ఒకటే. శాస్త్రజ్ఞానం లేకుండా మనిషి కూడా జంతువే. ఎందుకంటే మనం చూడవచ్చు, పిహెచ్డి చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ధన సంపాదించినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ చేసేటువంటి పని ఏమిటి? ఎందుకంటే భౌతికంగా సుఖంగా ఉండడం అంటే ఏమనుకుంటారు? పెద్ద ఇంట్లో ఉండడము, పెద్ద డిజిటల్ టీవీ కొనుక్కోవడము, పెద్ద సెల్ ఫోన్ వాడడము, ఇదే సుఖవంతమైనటువంటి జీవితం అనుకుంటారు, ఇదే జీవితం అనుకుంటారు, అదే మానవ జన్మం అనుకుంటారు. కానీ మానవ జన్మం అనేది కేవలం తిని పడుకోవడానికి కాదు. అంత కష్టపడి సంపాదించి దేనికి? చివరికి ఏం చేసుకుంటున్నావు నువ్వు? అదే తింటున్నావు, ఇంకా తక్కువ తింటావు, ఆ తినడం కూడా తగ్గిపోతుంది, పడుకోవడం తగ్గిపోతుంది, నిద్ర రాదు. కాబట్టి స్లీపింగ్ పిల్స్ వేసుకోవాలి. ఇంకా జంతువులు మెరుగైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాయి, చక్కగా తింటున్నావు, చక్కగా పడుకుంటున్నాయి. జంతువులాగా ఎవరు తినలేదు, ఏనుగులాగా ఎవరు తినగలరా? నేను డబ్బు సంపాదించాను కాబట్టి, నేను ఎక్కువ చదివాను కాబట్టి నేను ఏనుగు కన్నా ఎక్కువ తింటానని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఏనుగు కన్నా మెరుగు తినేవాళ్ళు ఎవరు లేరు. ఎలుగుబంటి కన్నా ఎక్కువ పడుకునే వాళ్ళు ఎవరు లేరు. నేను ఎక్కువ డబ్బు సంపాదించాను కాబట్టి 2 గంటలు ఎక్స్ట్రా పడుకుంటాను ఇవ్వాలనేసి అలా అనుకుంటే ఎక్కడ మేబీ స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే పడుకోగలరేమో, కానీ అది అది అందులో గొప్పతనం ఏముంది? జంతువులు ఆల్రెడీ పడుకుంటున్నాయి. కాదండి మేము పెద్ద సాఫ్ట్ కుషన్లో పడుకుంటాం, మేము 50,000 ఖర్చు పెట్టానండి, పెద్ద మంచం చేసుకున్నాం. 50,000కి మంచం రావట్లేదు అనుకోండి. ఈ కాలంలో అంతా లక్షలు ఖర్చు పెట్టి పెద్ద మంచం చేయించుకుంటున్నారు. కానీ పడుకుంటే నిద్ర పట్టేది కుక్కకి మనకు ఒకటే, సేమ్ అదే నిద్ర. అది రోడ్డు మీద పక్క పడుకుంటుంది చక్క. మనం ఏమిటంటే పెద్ద పరుపులు, ₹1,00,000 పరుపులు పడుకుంటున్నాను అనేసి ఒక భ్రాంతిలో ఉంటాం. కానీ పడుకోవడం అనేది ఒకటే. ఇంకా చెప్పాలంటే కుక్కలు ఇంకా బాగా పడుకుంటున్నాయేమో బహుశా. మరేంటి ఇంకా అపార్ట్మెంట్లో పడుకుంటున్నాను. నేను పెద్ద అంతస్తు, పెద్ద ఇల్లు కట్టుకున్నానండి, పెద్ద ఇల్లు, పైన 100 ఫ్లోర్స్ బిల్డింగ్లో ఉన్నాను. 100 ఫ్లోర్స్ పైన ఏం చేసుకుంటున్నావు నువ్వు? అదే విషయాలు, తినడం పడుకోవడమే కదా. కాబట్టి మానవులు అంటే ఏ విషయం వల్ల మానవుల్ని అని పిలుస్తున్నాం మనం? విచ్ మేక్స్ ద పీపుల్ హ్యూమన్. అదర్వైజ్ వీఆర్ రేషనల్ అనిమల్స్. విచ్ మేక్ ద పీపుల్ రేషనల్. రేషనల్ అంటే ఏమిటి? ఆ విచక్షణ అంటే ఏమిటి? జంతువులకి మనకు ఉన్నటువంటి విచక్షణ మనం అర్థం చేసుకోగలం. మనం ఈ శరీరం కాదు, ఆత్మ. భగవంతుడు ఎవరు? నేను ఎందుకు దుఃఖిస్తున్నాను? నాకు ఎవరు మరణించాలని కోరుకోరు, మరణం వస్తుంది మనకి. సో ఈ మరణం నుంచి బయట తప్పించుకోవడానికి మార్గం ఏమిటి? సో విధి నియమాల్ని పాటించడం, ఇది మనకి చెప్పబడింది అనమాట. సో ఇదంతా కూడా మనకి భగవద్గీతలో వివరించబడింది. సో ఇఫ్ యూ యూటిలైజ్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ భగవద్గీత దెన్ అవర్ హోల్ లైఫ్ విల్ బి ప్యూరిఫైడ్. భగవద్గీతని ఎవడైతే పాటిస్తాడో అతడి యొక్క జీవితం పవిత్రవంతం అవుతుంది. సో భగవద్గీతని పాటించడం వల్ల వచ్చి పొందేటువంటి ఫలితం ఏమిటి? భగవద్గీత నేను పాటిస్తున్నాను, నా యొక్క డెస్టినేషన్, నా యొక్క గతి ఏమిటి? అది ఇక్కడ చెప్పింది. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. తిరిగినటువంటి చోటకి, మళ్ళీ జన్మ మృత్యు జరావ్యాధి లేనిటువంటి ప్రదేశానికి ఒకడు వెళ్తాడు, సనాతనమైనటువంటి ధామానికి. ద డెస్టినేషన్ ఇస్ కాల్డ్ సనాతన స్కై, ద ఎటర్నల్ స్పిరిచువల్ స్కై. ఆధ్యాత్మికమైనటువంటి భగవద్ధామానికి వెళ్తాడు ఒకడు, ఆధ్యాత్మిక లోకం. In this material world, we find that everything is temporary. It is coming into being, stays for some time, produces some byproducts, dwindles, and then vanishes. That is the loss of material world. Whether we use as an example of this body or a piece of fruit or anything. Beyond this, the temporary world, there is another world of which we have information. The world consists of another nature, which is Sanatana, eternal. Jiva is also called Sanatana, eternal, and the Lord is also described as Sanatana in the 11th chapter. We have an intimate relation with the Lord, and because we are qualitatively one, the Sanatana Dhamma or sky, the Sanatana, the Supreme Personality, and the Sanatana living entities, the whole purpose of Bhagavad Gita is to revive our Sanatana occupation or Sanatana Dharma, which is eternal occupation of the living entity. We are temporarily engaged in different activities, but all of these activities can be purified when we give up all these temporary activities and take up the activities which is prescribed by the Supreme Lord. That is our pure life. సో ఇక్కడ సారాంశం ఏమిటంటే, అంతిమ ఫలితం ఏమిటంటే, భగవద్గీతని పాటించడం వల్ల డెస్టినేషన్ ఇస్ సనాతన.
భగవద్ధామానికి తిరిగి వెళ్తాం. భౌతిక ప్రపంచం అనేది అశాశ్వతమైనటువంటిది. భౌతిక ప్రపంచంలో ఏదైనా 6 మార్పులకు లోనవుతుంటుంది. ఒకటి ఏమిటంటే అది జన్మిస్తుంది, అంటే ఇట్ కమ్స్ ఇన్ టు బీయింగ్, అది ఆవిర్భవిస్తుంది, స్టేజ్ ఫర్ సమ్ టైమ్, కొంతకాలానికి నిలిచి ఉంటుంది, ప్రొడ్యూసెస్ సమ్ బై ప్రోడక్ట్స్, అంటే కొన్ని పరివసనాలు అన్నీ కూడా వస్తున్నాయి దాంట్ నుంచి, అంటే కొన్ని ఉత్పత్తులు చేస్తున్నాయి. ఇంకా డ్విండల్స్ అంటే కృషించిపోతుంది, అండ్ దెన్ వానిషెస్, అంటే మాయమైపోతుంది. సో ఈ మార్పులన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇది భౌతిక ప్రపంచం. ఏదైనా సరే, ఈ శరీరమైనా మీరు తీసుకోండి, ఏ పండైనా తీసుకోండి, ఈ భౌతిక ప్రపంచంలో ఏ వస్తువు అయినా సరే వస్తుంది, కొంతకాలానికి ఉంటుంది, ఇంకా ఉత్పత్తులు చేస్తుంది, తర్వాత క్షీణిస్తుంది, తర్వాత నశించిపోతుంది. కానీ దీనికి విరుద్ధంగా ఉన్నటువంటిది ఏమిటంటే ఆధ్యాత్మిక లోకం. దాని గురించి మనకి శాస్త్రాల్లో వివరణలు ఇవ్వబడ్డాయి. ఇట్ ఇస్ యాంటీ మెటీరియల్ వరల్డ్ అంటారు ప్రభుపాద్. యాంటీ మెటీరియల్ అంటే ఈ భౌతికం కానిటువంటిది, భౌతికానికి అతీతమైనటువంటిది, అంటే ఆధ్యాత్మికం. సో దీని గురించిన వివరాలన్నీ కూడా మనకి శాస్త్రాలు చెప్పబడింది. విచ్ ఇస్ కాల్డ్ సనాతనమైన శాశ్వతమైనటువంటిది. కాబట్టి జీవుల శాశ్వతము, భగవంతుడి శాశ్వతము, భగవంతుడు ఉండేటువంటి చోట ఏదైతే ఉందో అది కూడా శాశ్వతమే. కాబట్టి శాశ్వతమైనటువంటి జీవులు శాశ్వతమైనటువంటి భగవంతుడికి చేసేటువంటి శాశ్వతమైనటువంటి సేవ ఏదైతే ఉందో దానినే సనాతన ధర్మము అంటారు. సో ఫలితం ఏమిటి? సనాతనంగా మనం ఉండొచ్చు, సనాతన ధామానికి తిరిగి వెళ్ళొచ్చు. అజ్ఞానం కారణం చేత ఏమనుకుంటామంటే ఇదే నా లోకం, ఇప్పుడు ఉన్నటువంటిదే జీవితం అనుకుంటాం. కానీ ఇది అసలైనటువంటి జీవితం ఇది కాదు. ఇది మాయా అంటే విచ్ ఇస్ నాట్, ఏదైతే కాదో అది నిజమైనటువంటిది. అసలైన సత్య కోరి మన అసత్తమైనటువంటి విషయాలు అశాశ్వతమైనటువంటి శాశ్వతం అనుకుంటాం. అదే మన భౌతికమైనటువంటి జబ్బు. కానీ కృష్ణుడు మనల్ని పిలుస్తున్నాడు, ఏమంటున్నాడు? ఆధ్యాత్మిక ప్రపంచానికి యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. తిరిగి రానటువంటి లోకం ఉంది, జన్మరహితమైనటువంటి లోకం, మృత్యు లేనటువంటి లోకం, ముసలితనం లేనటువంటిది, జబ్బు లేనటువంటిది, అన్నిటికన్నా అతీతమైనటువంటి లోకం ఇది. ఏది? ఆధ్యాత్మిక లోకం. ఆ లోకానికి తిరిగి వెళ్ళవచ్చు భగవద్గీతని పాటించడం వల్ల. సో ఇది లక్ష్యంగా ఉండాలి. మానవ లక్ష్యం అంటే మళ్ళీ నేను జన్మ తీసుకోకుండా ఉండాలి, దానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. సో ద సుప్రీం లార్డ్ అండ్ హిస్ ట్రాన్సెండెంటల్ అబోర్డ్ ఆర్ బోత్ సనాతన and the living entities, and the combination associated of the Supreme Lord and the living entities are Sanatana. So this is the perfection of human life. The Lord is very kind to living entities because they are his sons. That Krishna declares in Bhagavad Gita, Sarvayonishu aham bija, I am the father of all. Of course, there are all types of living entities according to the Vedic karmas. But here the Lord claims the father of all of them. Therefore the Lord descends to reclaim all these fallen conditioned souls, to call them back to the Sanatana eternal sky. So the Sanatana living entities may regain their eternal Sanatana position in their eternal association with the Lord. The Lord comes himself in different incarnation or sends his confidential servants, his sons or associates or acharyas to reclaim the conditioned soul. Therefore, Sanatana Dharma does not refer to any sectarian process of religion. It is the eternal function of the eternal living entities in the relationship with the eternal Supreme Lord. So, Prabhupada ఏమంటున్నారంటే ఇక్కడ సారాంశం చెప్పాలంటే సనాతనమైనటువంటి జీవులు, సనాతనమైనటువంటి భగవంతుడు, ఆయనకి చేసేటువంటి సేవ సనాతనమైనటువంటిది. అంటే మానవులకు మాత్రమే కాదు, జీవం అంటే ఎక్కడైతే మీకు చైతన్యం కనిపిస్తుందో అక్కడంతా జీవం అనేది ఉంటుంది. ఇట్స్ కమింగ్, వస్తుంది. సో జీవులకు మాత్రమే ఏదో ప్రాణం, అంటే మానవులకు మాత్రమే జీవం ఉంది, ఇతర జంతువులకి జీవం లేదని కాదు. సో కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, అహం బీజ ప్రదప్పిత, అందరికీ మూలం నేనే. అంటే అందరికీ అంటే అన్నిటికీ ఒక మూలం ఆయనే, భగవంతుడే. కాబట్టి ఇది ప్రతి జీవికి కూడా వర్తిస్తుంది అనమాట. కానీ రకరకాలైనటువంటి శరీరంలో రకరకాలైనటువంటి మార్పులకు లోనవుతూ ఉంటారు జీవులు. కానీ దీన్ని అర్థం చేసుకునేటువంటి ఆ కెపాసిటీ ఎవరికుంటే మానవులైనటువంటి వాళ్ళకు ఉంది. కాబట్టి ఇక్కడ మానవ జీవితం గురించి వివరిస్తున్నారు అనమాట పూర్తిగా. సో భగవంతుడు ఎందుకోసం వస్తున్నారంటే ఈ బద్ధ జీవులు అనేటువంటి వాళ్ళందరినీ కూడా సనాతన ధామాన్ని తిరిగి వెళ్ళడానికి. సో ఆయన వస్తారు స్వయంగా, ఆయన కాకపోయినా ఆయన యొక్క భక్తులైనటువంటి వాళ్ళ ఆచార్యులు, గురువులు, వీళ్ళందరూ కూడా అవతరిస్తారు. దేని గురించి? జీవులందరినీ కూడా సనాతన ధామానికి తిరిగి తీసుకువెళ్ళడానికి అనమాట. జస్ట్ ఎ మినిట్.
సో దర్ఫోర్ సనాతన ధర్మ రెఫర్స్ టు, కాబట్టి ఈ సనాతన ధర్మం అయినటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి కులానికో ప్రత్యేకమైనటువంటి వర్గానికో ప్రత్యేకమైనటువంటి మనుషులకు మాత్రమే అయినటువంటిది కాదు. ఎవరైనా దీన్ని పాల్గొవచ్చు, ఎవరైనా సరే, జీవులందరూ కూడా. ఎందుకంటే జీవి ఈ శరీరంతో సంబంధించినటువంటిది కాదు. ఇప్పుడు నేను ఈ శరీరాన్ని ధరించి ఉన్నాను, పోయిన జన్మలో పూర్వ జన్మలో మనం ఏ శరీరంలో ఉన్నామో మనకి తెలియదు, రాబోయే జన్మలో ఏ శరీరంలో ఉంటామో మనకి తెలియదు. కాబట్టి ఈ శరీరం అనేది మారుతూ ఉంటుంది. ప్రస్తుతానికి మనం ఏమనుకుంటామంటే భారతదేశంలో ఉన్నాను కాబట్టి నేను భారతీయుని అనుకుంటాను. ఇంకా పూర్వ జన్మలో ఇప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చిందంటే నేను అమెరికన్ అయిపోతానా? కాబట్టి మన యొక్క గుర్తింపులన్నీ కూడా శరీరంతో ఉంటుందన్నమాట. ఓ నేను శరీరం, నేను ఫలానా వ్యక్తి, ఫలానా రంగులో ఉన్నాను, నేను ఫలానా కులస్తుని, ఫలానా మతస్థుని నేను. కానీ భగవద్గీత కానీ శాస్త్రాలు కానీ అన్ని జీవులకు అనేసి వివరించబడుతుంది. సర్వజానికమైనటువంటిది, ఇట్స్ యూనివర్సల్. కృష్ణుడు అదే భగవద్గీత అహం బీజ ప్రజాపిత సర్వయోనిషి కౌంతేయ, అహం బీజ ప్రదపిత. ఇదంతా కూడా కృష్ణుడు ఏమంటున్నాడు? ప్రతి జీవిక అనేసి అంటున్నాడు. ఎక్కడ కూడా కృష్ణుడు భగవద్గీత అనేది హిందువులకు మాత్రమే లేదా ఫలానా భారతీయులకు మాత్రమే అని చెప్పలేదు. కృష్ణుడు ఏమంటున్నాడు? ప్రతి జీవికి సంబంధించినటువంటిది. కాబట్టి ఈ సనాతన ధర్మం అనేది సనాతనమైనటువంటిది, అన్ని జీవులకు సంబంధించినటువంటిది, ప్రత్యేకమైనటువంటి మతానికో వర్గానికో చెందినటువంటిది కాదు. సో సనాతన ధర్మ refers as stated previously to the eternal occupation of the living entity. Sripada Ramanujacharya has explained that word Sanatana is that which has neither beginning nor end. So what we speak of Sanatana Dharma, we must take it for granted on the authority of Sripada Ramanujacharya that it has neither beginning nor end. కాబట్టి రామానుజాచార్యాల వారు సనాతన అనేటువంటి పదాన్ని వివరిస్తున్నారు. ఆది అంతము లేనిటువంటిది సనాతనము అంటే. ఆది అంతము లేదు. ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో దీనికి ఆది లేదు, అంతం లేదు. సో అటువంటి సనాతన ధర్మం గురించి మనం వివరిస్తున్నాం ఇక్కడ. కాబట్టి మనం ఆచార్యుల్ని అంగీకరించినట్లయితే మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఈ సనాతన ధర్మం అనేది ఆది అంతం లేనటువంటిది, ఇది కులానికి వర్గానికి చెందినటువంటిది కాదు. కానీ సాధారణంగా ఏమనుకుంటారంటే మతం అనేటువంటి పదాన్ని, రిలీజియన్ అనేటువంటి ఆంగ్ల పదాన్ని వాళ్ళు ఏమని మారుస్తారంటే ఇది ఒక రకమైనటువంటి నమ్మకం అనేసి చెప్తారు. అంటే మతం అంటే అది ఒక రకమైనటువంటి నమ్మకం అనేసి చెప్తారు. కానీ ఇక్కడ సనాతన ధర్మం అనేది మనం ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సనాతన ధర్మం గురించి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే భగవద్గీత అనేది ఒక ప్రత్యేకమైనటువంటి జనులకు సంబంధించినటువంటిది కాదు. ప్రత్యేకంగా ఇది హిందువులకు మాత్రమే నేను భగవద్గీత బోధిస్తున్నానని కృష్ణుడు ఎక్కడ చెప్పలేదు. లేదా తెల్లగా ఉన్న వాళ్ళకి భగవద్గీత, నల్లగా ఉన్న వాళ్ళకి కాదు, నల్లగా ఉన్న వాళ్ళకి మాత్రమే, లేదా తెల్లగా ఉన్న వాళ్ళు చదవకూడదు, అమెరికా వాళ్ళకి లేదు, హిందువులకు మాత్రమే అని ఎక్కడ కృష్ణుడు చెప్పలేదు. కృష్ణుడు ప్రతిసారి ఏమంటాడు? సనాతన సనాతన అంటాడు. మరి దాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ ప్రభుపాదుల వారు ఉపోద్ఘాతంలో ఇంత వివరణ ఇస్తున్నారు అనమాట. సనాతనము, సనాతన ధామానికి తిరిగి వెళ్ళడము. సో సనాతన, సో సాధారణంగా ఏమంటారు? మతం అంటే ఒక రకమైనటువంటి నమ్మకం అంటారు, లేదా ఒక రకమైనటువంటి బిలీవ్, మీరు అనుకున్నటువంటి ఇది మార్గము అనేసి. కానీ దాని గురించి ఇక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే ఒక నమ్మకం అనేది ఒక్కొక్కసారి ఉండొచ్చు, మారిపోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క నమ్మకం ఉండొచ్చు, కాసేపు ఒకటి నమ్మొచ్చు, ఇంకా తర్వాత నేను మారిపోవచ్చు. కానీ సనాతన ధర్మం అనేది మారనిది, సనాతనంగా ఉన్నటువంటిది, ఎప్పుడు కూడా మార్పుకు లోనయ్యేది కాదు. ఆది అంతం లేనటువంటిది, మార్పు లేనటువంటి, మార్పు రహితమైనటువంటిది. ఉదాహరణకి మీరు నీరు తీసుకోండి. సో నీరు అనేది అది ద్రవంగా ఉంటుంది. నీరు యొక్క స్వభావం అది ఎప్పుడైనా మారుతుందా? నీరు యొక్క స్వభావం మారిందంటే అది నీరు అని చెప్పలేం మనం. ఒకవేళ ఒకళ్ళు అనొచ్చు అది ఐస్గా మారుతుంది కదా, గడ్డ కడుతుంది కదా, అది ద్రవం కాకుండా ఘన పదార్థంగా మారుతుంది కదా అనేసి. కానీ అది అశాశ్వతమైనటువంటి పరిస్థితి, అది శాశ్వతంగా అలా ఉండదు. ఏమవుతుంది? మళ్ళీ ద్రవంగా ఉండడం. దాన్ని మారుస్తే దాని యొక్క స్వభావం కోల్పోయినట్టు. ఇంకా పచ్చిమిర్చి ఉందనుకోండి, పచ్చిమిర్చి అంటే అది ఎలా ఉండాలి? కారంగా ఉండాలి. కారంగా లేకుండా అది తీయగా ఉందనుకోండి, అది పచ్చిమిర్చి అనడం మనం దాన్ని. పచ్చిమిర్చి అంటే దాని యొక్క స్వభావం ఏంటి? కారంగా ఉండడం. సో అదేవిధంగా జీవి యొక్క సహజ ధర్మం, సహజమైనటువంటి స్వధర్మం ఏమిటంటే భగవంతుడికి సేవ చేయడం. సేవ చేయడం అనేది జీవి యొక్క స్వభావం. దానినే సనాతన ధర్మం అంటాం. ధర్మం అనేది ఎప్పుడు మారదు, సనాతనమైనటువంటి ధర్మం. సో మారినటువంటిది. సో సేవ చేయడం అనేది స్వభావం. కాబట్టి ఎవరు ఒకరికి సేవ చేస్తూనే ఉంటాం మనం. దాన్ని మార్చలేరు కదా ఎవరు కూడా. ఓ నేను ఇవాళ సేవ చేయనండి, సేవ చేయకుండా ఎవరు ఉన్నారు చెప్పండి ప్రపంచంలో? అందరూ సేవ చేస్తూనే ఉన్నారు. ఒకవేళ వాళ్ళు అనుకోవచ్చు నేను యజమానిని, నేను ధనవంతుని. కానీ సేవ చేయకుండా ఎవరు ఉన్నారు? కుక్కలకు సేవ చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో.
సో ప్రభుపాదులు ఇక్కడ ఏమని చెప్తున్నారు ఒకసారి చదువుతాను, వివరిస్తాను. దాట్ విచ్ హ్యాస్ నెయిదర్ నార్ బిగినింగ్ నార్ ఎండ్, దిస్ ఇస్ కాల్డ్ సనాతన. ద బిలాంగింగ్ ఆఫ్ సమ్ సెక్టేరియన్ ఫెయిత్ విల్ రాంగ్లీ కన్సిడర్ సనాతన as well sectarian. But if you go deeply into the matter and consider the light of modern science, it is possible as to see that Sanatana Dharma is the peace of people, business of all the people of the world, nay, of all the living entities of the universe. Non-Sanatana religious faith may have some beginning in annals of human history. There is no beginning to the history of Sanatana Dharma because it remains eternal with the living entity. Insofar as the living entity are concerned, the authoritative Shastra states that living entity has neither birth nor death. In the Gita it is stated that the living entity is never born, never dies. He is eternal and indestructible. And he continues to live after the destruction of the temporary material body. In reference to the concept of Sanatana Dharma, we must try to understand the concept of religion from the Sanskrit root meaning of the word dharma. Refers to that which is constantly existing with a particular object. We conclude that there is a heat and light along with the fire. Without the heat and light, there is no meaning of the word fire. Similarly, we must discover that essential part of the living being, the part and which is his constant companion. The constant companion is his eternal quality and the eternal quality in his eternal religion. సో ఇక్కడ సనాతన అనేటువంటి పదాన్ని పూర్తిగా ఇక్కడ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ సనాతనం అంటే శాశ్వతమైనటువంటిది, శాశ్వతమైనటువంటి ధర్మం. సో ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు ధర్మము అంటే ధరించేటువంటిది లేదా విచ్ కన్సిస్ట్ ఆఫ్ సంథింగ్ ఆర్ విచ్ కన్స్టెంట్లీ ఎగ్జిస్టింగ్ విత్ అ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఒక వస్తువుని ధరించేటువంటిది లేదా పోషించేటువంటిది, కలిగి ఉన్నటువంటిది అని అర్థం చేసుకోవాలి. సో ధర్మం అంటే ఉదాహరణకి ఇప్పుడు అగ్ని ఉందంటే అగ్నితో పాటుగా అక్కడ వెలుతురు వస్తుంది, వేడి కూడా వస్తుంది. సో అగ్ని వేడిని వెలుతురుని కలిగి ఉంటుంది. అగ్నిలో వేడు వెలుతురు లేదంటే అది అగ్ని అని చెప్పరు, దాన్ని అగ్ని అని చెప్తారు, దాన్ని అగ్ని కాదు. సో అగ్ని అనేసి చెప్పడానికి దాంతోపాటు ఏముంటుందంటే రెండు విషయాలు ఉంటుంది. దేనిని అగ్ని అంటాం? వేడి, వెలుతురు, ఇది రెండు ఉన్నట్లయితే అది అగ్ని అవుతుంది. అది రెండు కాకుండా అది అగ్ని అవ్వదు. కాబట్టి ధర్మము అంటే దాట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్, దేన్ని కలిగి ఉంటుంది. జీవులందరూ కూడా ధర్మాన్ని కలిగి ఉంటారు. అంటే ధర్మం అనే పదానికి అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఈ ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. We must discover the essential part of the living being, the part which is his constant companion. The constant companion is his eternal quality and the eternal quantity in his eternal religion. సో ధర్మం అనేది కలిగి ఉంటుంది. సో ఈ జీవి యొక్క ధర్మం ఏంటి అంటే జీవితో పాటుగా సహజంగా వచ్చేటువంటిది, సహజంగా ఎప్పుడు ఎల్లప్పుడూ సనాతనంగా ఉండేటువంటి లక్షణం ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు సనాతనం గురించి చర్చించాం, సనాతన ధర్మం గురించి చర్చించాం. సో జీవి యొక్క సనాతన ధర్మం ఏమిటి, సనాతనంగా జీవికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి. సో దాన్ని ఇక్కడ సనాతన గోస్వామిని చైతన్య మహాప్రభు సనాతన గోస్వామి చైతన్య మహాప్రభుని అడిగారు, ఇదే విషయాన్ని అడిగారు. స్వరూప ఆఫ్ ఎవ్రీ, జీవి యొక్క స్వరూపం ఏమిటి, జీవి యొక్క సహజ లక్షణం ఏమిటి. సో భగవంతుడు ఏమని వివరిస్తాడంటే చైతన్య మహాప్రభుగా, జీవేరే స్వరూపు హోయ్ కృష్ణేరే నిత్య దాస్. సో జీవులైనటువంటి వాళ్ళ యొక్క సహజ ధర్మం ఏమిటంటే భగవంతుడి యొక్క సేవలో ఉండడం. ఇది జీవుల యొక్క సహజ స్వభావం. సో ఇఫ్ యూ అనలైజ్ ది స్టేట్మెంట్ ఆఫ్ చైతన్య మహాప్రభు యొక్క ఈ శ్లోకాన్ని మీరు కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే, సో ముందు చెప్పినట్టు ప్రతి ఒక్కరు సేవ చేస్తూనే ఉన్నారు. ఎవరికొకరికి సేవ చేస్తున్నారు. ప్రభుపాద చెప్తున్నారు, ఏ సర్వ్స్ బి, బి సర్వ్స్ డి. సో ఇన్ దిస్ వే ఎవ్రీబడి ఈజ్ సర్వింగ్ సంబడి ఎల్స్. హస్బెండ్ సర్వ్స్ వైఫ్, వైఫ్ సర్వ్స్ చిల్డ్రన్. లేదా నేను ప్రధానమంత్రి అంటే ఏంటి, ప్రజలకు సేవ చేయాలి. నా దగ్గర చాలా ధనం ఉంది, నేను ఎవరికి సేవ చేయను అంటే చూస్తూ ఉంటాం, కుక్కలకి సేవ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎక్కడైనా చూస్తే మీరు సేవ చేయడం అనేది కనిపిస్తుంది కదా. జీవిలో నేను క్రిస్టియన్ అండి, నేను హిందువునండి, నేను ముస్లిం అండి, లేదా నేను పలానా హిందువునండి, పలానా ఇండియన్ అండి, లేదా నేను అమెరికా, నేను జపాను, లేదా నేను చైనా, ఏదైనా అనుకోవచ్చు మీరు. కానీ అందరూ సేవ చేస్తున్నారా ఎవరికో ఒకరికి? ఎవరైనా ఈ ప్రపంచంలో సేవ చేయకుండా ఉన్నాననేది చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎవరికి సేవ చేయనప్పుడు కనీసం వాళ్ళ శరీరానికి సేవ చేస్తూ ఉంటారు, ఇంద్రియాలకి ఏదో ఒక సేవ చేస్తూ ఉంటారు, ఉదరానికి సేవ చేస్తూ ఉంటారు. బలవంతంగా సేవ చేయాల్సిందే. సేవ చేయకుండా ఉన్నాను, నేను మాత్రమే అనుభవిస్తానంటే ఎవరు ఉన్నారు? ఎవరు లేదు. కాబట్టి జీవి యొక్క సహజమైనటువంటి లక్షణం, సహజమైనటువంటి ధర్మం ఏమిటంటే సేవ చేయడం. కానీ ఇక్కడ ఎవరికి సేవ చేయడము, అది ఇక్కడ ముఖ్యమైనటువంటిది. సేవ అనేది ఎవరికి చేయాలి? ఎందుకంటే సనాతనమైనటువంటి ధర్మం కదా, సనాతనమైనటువంటి వ్యక్తికి సేవ చేయాలి. సనాతనమైనటువంటి వ్యక్తి ఎవరు? మనం సనాతనం,
భగవంతుడికి సేవ చేయడం అనేది సనాతనం, అంటే భగవంతుడు సనాతనం. సో ఇక్కడ ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే సనాతనమైనటువంటి సేవ. సేవ కూడా సనాతనంగా ఉండాలి, ఆగిపోయేటువంటిది కాదు సేవ అనేది. ఎందుకంటే మన సనాతనం నిత్యమైనటువంటి వాళ్ళం. నిత్యో నిత్యానం ముందే చర్చించుకున్నాం. నిత్యో నిత్యానం చేతనం, భగవంతుడు నిత్యం, మనం నిత్యం. సో అనిత్యమైనటువంటి భౌతిక ప్రపంచంలో మనం ఎంతమందికి సేవ చేస్తాం, ఎంతసేపటిని సేవ చేస్తాం? అటువంటి సేవలు మనకి తృప్తి ఎలా వస్తుంది? రాదు. ఆహారం తీసుకోవాలంటే నోటికి ఆహారాన్ని సరఫరా చేయాలి. ఏ రంధ్రంలో పడితే ఆ రంధ్రంలో మనం పెట్టడం వల్ల ఆహారం కడుపుకు ఉదరానికి వెళ్ళదు, శక్తిని మనకి పోషాకం రాదు. ఇక్కడ కూడా ఒక రంధ్రం కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా రంధ్రం కనిపిస్తుంది, ఇక్కడ కూడా రంధ్రం కనిపిస్తుంది, ఇంకా వేరే రంధ్రాలు ఉన్నాయి. అన్ని దిక్కులు మీరు ఆహారాన్ని పెట్టలేరు. సేవ చేయాలా? ఎవరికైనా సేవ చేయాలండి. మానవ సేవ, మాధవ సేవ, మాధవుడికి సేవ చేయడం సో ఇవన్నిటిని కూడా మనం చర్చిస్తాం, దానికి లోతుగా వెళ్ళట్లేదు మనం. కానీ ఇక్కడ బేసిక్ ఏమిటి, ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే సేవ చేయడం అనేది ఉంది. భగవంతుడికి సేవ చేయకపోతే కుక్కలకు సేవ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. భగవంతుడు సనాతనం, మనం సనాతనం. కాబట్టి సనాతనమైనటువంటి మనం సనాతనమైనటువంటి భగవంతుడికి సేవ చేస్తే సనాతనమైనటువంటి ఆనందాన్ని పొందుతాం. ఇది సనాతన ధర్మం. దాన్ని వదిలేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జనులందరూ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రకాలైనటువంటి సేవల్ని చేస్తూ నిమగ్నమై ఉన్నారు భగవత్ సేవని విడిచిపెట్టి. అందుకే ఎవరికి ఆనందం ఉండట్లేదు. కాబట్టి మనం ఈ సనాతనమైనటువంటి ధర్మాన్ని ఇక్కడ వివరిస్తున్నాం అనమాట. సో ఇదేదో ప్రత్యేకమైనటువంటి మనుషులకి, హిందూకో, క్రిస్టియన్కో, లేదా భారతీయులకో, ఆంధ్రులకో, తెలంగాణ వాళ్ళకో సంబంధించినటువంటిది కాదు. ఇది అందరికీ సమానమైనటువంటిది. అందుకే ఇప్పుడు చూస్తే భగవద్గీతని ప్రతి ఒక్కరు చదివి దాని యొక్క ఫలితాన్ని పొందుతున్నారు. అమెరికా, లండన్, జపాన్, ప్రపంచవ్యాప్తంగా ఈ హరే కృష్ణ ఉద్యమం అనేది విజయవంతమైంది. ఎందుకంటే ఇది సనాతన ధర్మం కాబట్టి. ఎన్నో మత విధాలు వచ్చినాయి, పోయినాయి, కానీ ఈ సనాతన ధర్మం అనేది ఎప్పటికీ ఉంటుంది, అనాది కాలం నుంచి ఉంటుంది ఇది. సో అందరికీ తగినటువంటి విధానం. సో యాక్చువల్లీ వీఆర్ రిలేటెడ్ టు ద సుప్రీం లార్డ్ ఇన్ సర్వీస్. ద సుప్రీం లార్డ్ ఇస్ ద సుప్రీం ఎంజాయర్ అండ్ వీ ద లివింగ్ ఎంటిటీస్ ఆర్ హిస్ సర్వైటర్స్. వీఆర్ క్రియేటెడ్ ఫర్ హిస్ ఎంజాయ్మెంట్ and if we participate in his eternal enjoyment with the supreme person of God, we become happy. We cannot become happy otherwise. It is not possible to be happy independently. Just as no part of the body can be happy without cooperating the stomach, it is not possible for living entity to become happy without rendering transcendental loving service to God. కాబట్టి ఇక్కడ భగవంతుడితో నిత్యం సంబంధం కలిగినటువంటి మనం భగవంతుడి యొక్క అంశలం కాబట్టి ఆయనకి సేవ చేయడంలోనే మనకు ఆనందం అనేది ఉంటుంది. మిషన్ ఉంటుంది, మిషన్లో ఒక ప్రదేశంలో ఒక స్క్రూ అనేది పెట్టాలి. అక్కడ ఆ స్క్రూ కింద పడిపోయింది అనుకోండి, దాన్ని తీసుకువెళ్ళి వేరే చోట్లలో మనం పెట్టడానికి ప్రయత్నిస్తే అది ఉపయోగం ఉండదు. అది ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉంటే దానికి విలువ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కదా, అక్కడ కూడా పెట్టుకోవచ్చు కదా అని రకరకాలుగా మీరు ప్రయత్నించు, కానీ వాల్యూ లేదు, విలువ లేదు. సో అదేవిధంగా జీవులైనటువంటి మనం భగవంతుడికి సేవ చేయాల్సినటువంటి వాళ్ళం భగవంతుని సేవను విడిచిపెట్టి రకరకాల సేవలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరికి తృప్తి లేదు, ఆనందం లేదు. కాబట్టి ఇక్కడ సనాతన ధర్మం ఏమని వివరిస్తుందంటే భగవంతుడికి సేవ చేయడం వల్ల మాత్రమే ఒకడు ఆనందంగా ఉండగలడు, లేకుండా ఒకడికి ఆనందం అనేది దొరకదు. సో మిగిలిన విషయాలన్నింటినీ కూడా రేపటి రోజున మనం చర్చిస్తాం. సో ఈరోజు మనం చర్చించిన విషయాలలో ఎవరికైనా ఏమైనా సందేహం ఉన్నట్లయితే, ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే ఏమైనా అడగవచ్చు. హరే కృష్ణ. చెప్పండి. అవును, యా వాస్తవానికి మీరు అడిగినటువంటిది మంచి ప్రశ్నే, మీకు సమాధానం చెప్తాను. కృష్ణుడు భగవద్గీతలో ఉపదేశించినప్పుడు 5,000 సంవత్సరాలకు ముందు కృష్ణుడు భగవద్గీతని ప్రారంభించాడు, వాస్తవమే. సో భగవద్గీత 5,000 సంవత్సరాలకు ముందు చెప్పినప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, వాస్తవానికి భగవద్గీత జ్ఞానం ఏదైతే ఉందో, ఈ సనాతన ధర్మ జ్ఞానం ఏదైతే ఉందో, ఇది నీకు ఉపదేశిస్తున్నాను అర్జున, కానీ కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలకు ముందు ఇదే జ్ఞానాన్ని, ఇదే సనాతన ధర్మ సనాతన జ్ఞానాన్ని వివస్వానికి ఉపదేశించడం జరిగింది. సో భగవద్గీత విషయమే, అదే విషయమే శాశ్వతంగా, అంటే భగవంతుడు శాశ్వతం అన్నప్పుడు భగవంతుడి గురించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది కూడా శాశ్వతంగా ఉండాలి కదా. సో మనం శాశ్వతం అని చెప్తున్నాం, భగవంతుడు శాశ్వతం అని చెప్తున్నాం, భగవంతుడికి మనకి ఉన్నటువంటి సంబంధం శాశ్వతం అని చెప్తున్నాం. ఆయన గురించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, సనాతన ధర్మ జ్ఞానం ఏదైతే ఉందో అది కూడా శాశ్వతంగా ఉండాలి కదా.
ఇప్పుడు ప్రారంభించింది అని చెప్పడానికి లేదు. భగవంతుడు ఇప్పుడు ఆవిర్భవించాడు, భగవంతుడు ఇప్పుడు పుట్టాడు అనేసి చెప్పడానికి లేదు. భగవంతుడు అంటే శాశ్వతమైన వ్యక్తి. సో ఆయనతో పాటుగా ఆయన గురించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది కూడా శాశ్వతమైనటువంటిదే. సో మనకి కనిపించడానికి ఇప్పుడు ఫలానా సమయంలో మనకి వచ్చిందనో తర్వాత లేకుండా పోయిందనో అనుకుంటాం, కానీ వాస్తవానికి అది ఇప్పుడు ప్రారంభించిందని చెప్పడానికి లేదు. అర్థమైంది అనుకుంటున్నాను. హరే కృష్ణ. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. సో దయచేసి మా యొక్క విన్నపం ఏమిటంటే భగవద్గీతని ప్రతి ఒక్కరు చదవండి. నేను ఏదైతే వివరిస్తున్నానో ఇదంతా కూడా నేను కొత్తగా ఏమీ చెప్పట్లేదు. భగవద్గీతలో ప్రభుపాదులు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఉన్నది ఉన్నట్లు తిరిగి చెప్తున్నాం. సో దాన్ని మీరు చదివి ఇంకా రేపటి రోజున నేను చెప్పకముందే మీరు అన్ని కొన్ని ముందు ఉన్న ఉపోద్ఘాతం అంతా మీరు చదివినట్లయితే మనకి వివరించడానికి ఇంకా సులువుగా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతి పదం కూడా నేను చదివి మీకు వివరిస్తున్నాను. నాకు తెలుగు రాదు కాబట్టి ఆంగ్లంలో చదువుతున్నాను. వాస్తవానికి తెలుగులో చదవచ్చు కదా అనేసి అనుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా అనుకున్నట్లయితే వాళ్ళకి చెప్తున్నాను. అంటే తెలుగు నాకు చదవడం రాదు కాబట్టి ఇంగ్లీష్లో చెప్తున్నాను. కానీ మీకు ఇంట్లో సమయం ఉన్నప్పుడు మీరు భగవద్గీతని చదివినట్లయితే నేను చెప్పినప్పుడు సులభంగా అర్థమవుతుంది ఏం చెప్తున్నాం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చదవాల్సినటువంటి విషయం. సో ఎవరి దగ్గర అయితే భగవద్గీత లేదో దయచేసి తీసుకోండి, చదవండి, ఆనందించండి. సో హరే కృష్ణ. భగవద్గీత యథాతథంకి శిల ప్రభుపాదకి. హరే కృష్ణ.